अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము సాంఖ్య దర్శనంలో అంతిమ అధ్యాయం 6వ అధ్యాయం చెప్పుకుంటున్నాము। అందులో నిన్న మనము మోక్షం గురించి చెప్పుకున్నాము। మోక్షంలో ఒకదేమో బ్రహ్మ ప్రాప్తి మాత్రమే మోక్షమని, ఇంకొకరు బ్రహ్మ ప్రాప్తితో పాటు దుఃఖ నివృత్తి కూడా మోక్షమని, ఇంకొకరు కేవలం దుఃఖ నివృత్తి మాత్రమే మోక్షం అని చెప్పి 3 రకాలుగా అధికార త్రైవిధ్య నా నియమ, అధికారంలో యోగ్యతలో భిన్న భిన్నత ఉండటం వలన అలాగా 3 రకాల ప్రస్తావన చెప్తుంటారు। ఆయన ముఖ్యంగా దుఃఖాన్ని నివృత్తం చేసుకోవడమే ముక్తి మోక్షం అని చెప్పుకున్నాము। ఏదైతే బ్రహ్మ ప్రాప్తి మోక్షం అంటున్నామో అది సామాన్య వ్యక్తులకు దృఢత కోసం ప్రేరణ కోసం కల్పించి చెప్పింది। వాస్తవంగా దుఃఖ నివృత్తి మోక్షం అని చెప్పి చెప్పుకున్నాము। సో సుఖప్రాప్తి, అత్యంత సుఖప్రాప్తి, అత్యంత బ్రహ్మ ప్రాప్తి అది ఏదో కథనం ఉందో అది సామాన్య జనులకు ప్రేరణ కొరకు అలా చెప్పబడుతుంది అని చెప్పి కూడా చూసాము। విముక్తి ప్రశంస మందానం అని చెప్పి చెప్పుకున్నాం 5వ అధ్యాయంలో। మోక్షం అనేది ప్రశంస మాత్రం, ఎవరికంటే మంద వ్యక్తులు గతి ఎవరికైతే తీవ్రంగా లేదో అటువంటి వ్యక్తులకు వారికి ప్రశంస కోసం అలా చెప్పబడింది అని చెప్పి చూసాము నిన్న। అస్తు తో నిన్న ఈ రకంగా చూసాము। ఇంకా నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహం చెప్పండి। ముఖ్యంగా దుఃఖాలను, అంతరాయాలు, బాధలు, దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడమే ముక్తి। ఎప్పుడైతే మన దుఃఖాలు తొలగిపోతాయో, కర్మలు తొలగిపోతాయో అప్పుడు మనకు మోక్షం లభిస్తుంది। ఎందుకంటే కర్మలు ఉన్నంతసేపే మనకు ఏదో ఒక కర్మాశయం ఉన్నంతసేపు ఏదో కర్మ చేస్తూ ఉంటాం, పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు। ఎప్పుడైతే ఈ కర్మాశయం తెలుసుకున్నాం అనుకోండి, నీకు కర్మ లేనప్పుడు కర్మాశయం కూడా ఏర్పడదు, అటువంటిప్పుడు నీకు ముక్తి మోక్షం కలుగుతుంది। అందుకే ధ్వాంత ముక్తి అంటే ఆ విషయాన్ని అయితే నష్టం చేసామో అదే ముక్తి। దీనికంటే పరంగా పక్కన దీనికంటే ముక్తి అనే విషయానికి పరిభాష అంటూ ఏది లేదు అని కూడా మనం నిన్న చూసాం। అస్తు సరే, ఈ ముక్తి అంటున్నాం కదా, ఈ ముక్తి ఎలా పొందగలుగుతాం, ముక్తి యొక్క పొందడానికి ఉపాయం ఏంటి, ఆ ముక్తి యొక్క వివేకం, జ్ఞానాత్ ముక్తి అని చెప్పే జ్ఞానం ఎలా కలుగుతుంది, ఆ వివేకం ఎలా కలుగుతుంది అనేది ఇక్కడ ప్రస్తావించబడుతుంది। ఆ జ్ఞానం వల్ల వివేకం ఎలా కలుగుతుందో, వివేక ప్రాప్తి ఎలా కలుగుతుందో అది ఇప్పుడు చూద్దామండి। ధ్యాన పద్ధతి అంటే ఆ పద్ధతి ద్వారా ఏ రకంగా మనకు ముక్తి సహాయకంగా ఉంటుంది, వివేకం అనేది, జ్ఞానం అది ఇప్పుడు మనం చూద్దాం। చూడండి, స్లైడ్ మీద చూడండి। నా తత్ర బ్రహ్మానంద ప్రాప్తి ముక్తి మంతవ్యం కథనం చ, బ్రహ్మానంద ప్రాప్తి ముక్తి అని స్వీకరించాలి, అలాగే చెప్పాలి కూడా అని చెప్పి నేను చూశాము। స్లైడ్ మార్చి ఇంకొక పేజీ పెట్టండి, దాన్ని పక్క పేజీ పెట్టండి। కాబట్టి అదేదో కథనం దార్ఢ్యార్థం ఉత్తరేషం అంటే మంద అధికారులు ఎవరైతే ఉన్నారో వివేకాన్ని సంపాదించడం కోసం, దృఢత కోసం అలా చెప్పబడింది అని చెప్పి నేను చూశాము। సరే, ఆ వివేక ప్రాప్తి ఎలా కలుగుతుంది దానికి ఇక్కడ ఉపాయం మనకు చెప్తున్నారట। వివేకం అంటే వివేక వైరాగ్యం, జ్ఞాన ప్రాప్తి
అంటే ముక్తికి ఏ వివేకం అయితే అవసరం, ఏ జ్ఞానం అయితే అవసరమో అది ఎలా లభిస్తుంది అనేది ఇక్కడ మనకు చెప్పుకోబోతున్నాం. చూడండి 24వ సూత్రానికి భూమిక. వివేక సంపాదనాయ యోగాభ్యాసో అపి అనుష్ఠేయ తత్ర ప్రథమం. వివేక ప్రాప్తికి మొట్టమొదటి ప్రథమ ఉపాయం ఏంటంటే వివేక సంపాదించుకోవడం కోసం, జ్ఞానం సంపాదించుకోవడం మొట్టమొదటి ఉపాయం యోగాభ్యాసం. చూడండి లాస్ట్ కిటికి వచ్చేది అందరూ యోగాభ్యాసం అనివార్యం అండి. మనకి ఎక్కడ పోయినా ఏ శాస్త్రం అయినా ఇది ఆచరణ ప్రధానమే. అష్టాంగ యోగ ఏదైతే ఉందో అష్టాంగ యోగం అది అనివార్యంగా ఖచ్చితంగా ఆచరించాలి. అది లేకుండా మనం ఏది సాధించలేం. అందుకే మొట్టమొదటి ఉపాయం చెప్పాయంటే యోగాభ్యాసో అపి అనుష్ఠేయ, అంటే యోగాభ్యాసం ఒక ముఖ్య కారణం అంట. ఇది కూడా ఖచ్చితంగా ఆచరించాలి. ఇది ఆచరించిన వాళ్ళు ఏదైనా కూడా ఆచరించవచ్చు అన్నమాట. ఇది కూడా ఒక ఉపాయం, ముఖ్యమైన ఒక ప్రథమ ఉపాయం చెప్పామన్నమాట. ఉపాయాలు చాలా ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. అందులో ప్రథమ ఉపాయం అంటే యోగాభ్యాసం అనమాట. కాబట్టి వివేక సంపాదనాయ యోగాభ్యాసో అపి అనుష్ఠేయ, యోగాభ్యాసం అనుష్ఠానం చేయాలి. తత్ర ప్రథమం, ఇది మొట్టమొదటి ఉపాయం. ఏంటంటే ముందుగా స్థిర సుఖమాసనం ఇది నా నియమ. కొంతమందికి మాన్యత ఉంటుంది, నాకు ఆసనం సరిగా లేదండి, నా పద్మాసనం వేసుకోవాలన్నా, స్వస్తికాసనం వేసుకోవాలన్నా, లేదంటే వజ్రాసనంలో కూర్చోవాలన్నా, సుఖాసనంలో కూర్చోవాలి, ఏ ఆసనంలో కూర్చోాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాధకుడు, ఒక్కొక్క యోగి ఒక్కొక్క ఆసనంలో ఎవరు ఏ రకంగా అయితే అభ్యాసం చేసి ఉంటారో ఆ అభ్యాసానుగుణంగా వాళ్ళు ఆ ఆసనంలో కూర్చొని ధ్యానం తపస్సు చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కపిల మహర్షి ఆసన విషయంలో ఈ నియమంలో కూర్చుంటే నీకు సిద్ధి కలుగుతుంది అని నియమం అంటూ ఏం లేదు. నీకు ఏదైనా ఎటువంటి ఆసనంలోనైనా కూర్చోవచ్చు. అది వజ్రాసనం కావచ్చు, పద్మాసనం కావచ్చు, స్వస్తికాసనం కావచ్చు, సుఖాసనం కావచ్చు. ఇలాగ ఆసనం చాలా భిన్న రకాలు చాలా ఉన్నాయి. కాబట్టి నీకు ఏది అనుకూలమో ఆ అనుకూలమైన ఆసనాలు ఎక్కువ, ఏ ఆసనంలో అయితే ఎక్కువ దీర్ఘకాలం కూర్చోగలుగుతావో, ఎటువంటి కదలిక లేకుండా కూర్చోగలుగుతావు, అదే ఆసనము. దాన్ని ఆధారం చేసుకొని నువ్వు ధ్యానం చేసుకోవాలి. కాబట్టి ఈ ఆసనంలో కూర్చోవాలని నియమం అంటూ ఏం లేదు. ఒకే ఆసనంలో కూర్చుంటేనే ఇది సిద్ధిస్తుంది, ధ్యానం సిద్ధిస్తున్నది నియమం లేదు అని కపిల మహర్షి ఇక్కడ మనకు ప్రస్తావించారనమాట. చూడండి, అందుకే స్థిర సుఖమాసనం ఇది నా నియమ. చూడండి భాష్యం. స్థిరం అంటే సుఖం, స్థిరం సుఖం శరీరస్య అంటే స్థిరంగా ఉండాలి. ఏంటి? సుఖపూర్వకంగా ఉండాలి. ఏంటంటే శరీరశ్చ నిశ్చలం సుఖం, అంటే శరీరం మన ఎక్కడైతే కూర్చున్నామో అక్కడ నిశ్చలంగా నిశ్చేష్టంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎగుడు దిగుడు లేకుండా, సమానంగా ఎటువంటి బయట అవరోధాలు లేకుండా అన్నమాట. శరీరస్య నిశ్చలం సుఖం యస్మిన్ భవత్, అంటే నీ శరీరము నిశ్చలంగా నిశ్చేష్టంగా ఏ ఆసనంలో అయితే కూర్చోగలుగుతుందో, ఏ విధంగా అయితే నువ్వు కూర్చోగలుగుతావు, అది కింద కావచ్చు, పైన కావచ్చు, కుర్చీలో కావచ్చు, ఎక్కడైనా కానీ మన సంకల్పం గట్టిగా ఉండాలి ధ్యానం చేయాలని. అది శరీరానికి అనుకూలాన్ని బట్టి చూసుకోవాలన్నమాట. కొంతమంది పెద్ద వయసు వాళ్ళు ఉంటాయి, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, ఇళ్ళ నొప్పులు ఉంటాయి, వాళ్ళు ఎక్కువసేపు కాళ్ళు ముడుచుకొని కూర్చోలేదు. ఇలా కూర్చుంటే అశ్రద్ధగా మనం భగవంతుడికి భక్తి చేస్తే అది భక్తి ఫలిస్తుంది లేదో, సిద్ధిస్తుంది లేదో కొందరికి అనుమానం ఉంటుంది, సందేహం ఉంటుంది. అలా భక్తి మన లోపల మానసికంగా అలా లేదు, మన శరీరం సహకరించలేదు కాబట్టి, మనకు అనుకూలంగా లేదు కాబట్టి అలా మనకు అనుకూలమైన స్థితిలో కూర్చుంటాం. కాళ్ళు చాపుకొని కూర్చోవచ్చు, లే గోడకు ఆనుకొని కూర్చోవచ్చు, లే కుర్చీలో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. మనకు ఇవన్నీ కాకుండా మనకి ఇటువంటి లేకుండా పద్మాసనంలో మనకు అనుకూలమైన ఆసనం కింద కూర్చొని చేసుకుంటే ఉత్తమమైనదే. కానీ మనకు బాడీ సహకరించలేదు, శరీరం సహకరించలేదు కాబట్టి ఆ వికల్పాలు ఉన్నాయంతే. కానీ దీంట్లో అశ్రద్ధ అంటూ ఏం కాదు. ఇది అశ్రద్ధ. ఇవన్నీ మిగిలిన ఆసనాలు ఏమవుతుందంటే మనకు ఏ విధంగా కూర్చొని చేయడంలో మనకి ఏ విధంగా అయితే శరీరం అనుకూలిస్తుందో, అలా కుర్చీలో కూర్చున్నప్పుడు, కాళ్ళు చాపుకున్నప్పుడు, లేదా గోడకు ఆనుకున్నప్పుడు అంత శరీరం మనసు సహకరించండి. దానికి ఎంతో అభ్యాసం ఉండాలి. అభ్యాసం ఉంటే చేయొచ్చు, మన సంకల్పం గట్టిగా ఉండి చేయొచ్చు. అక్కడ కూడా అంత సహకరించవు. కానీ మనకు వికల్పం లేదు కాబట్టి ఖచ్చితంగా చేయాలి. మనం ధ్యానం చేసుకోవాలి. ప్రతి నిత్యం 1 గంట మనకు మానవ శరీరం లభించింది. బుద్ధి భగవంతుడు మనకు అలా శక్తి సామర్థ్యం ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు. అటువంటి ఆధ్యాత్మికమైన వాతావరణం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రకం చేసుకోవాలి, సమయాన్ని సదుపయోగం చేసుకోవాలి, ఎటువంటి వయసులో అయినప్పటికీ కూడా. కాబట్టి మనకు అప్పుడు చేయడం ముఖ్యం. కాబట్టి మనకు శరీరస్య నిశ్చలం సుఖం, శరీరానికి నిశ్చలమైన సుఖం
యస్మిన్ భవేత్, ఎందులో అయితే ఉంటుందో తదేవ ఆసనం, అదే ఆసనంగా భావించి దాంట్లో నిరంతరంగా చేస్తూ ఉండాలి. కాబట్టి అలా ప్రతిబంధం ఏం పెట్టుకోవద్దు, ఇలా కూర్చుంటే చేస్తేనే ధ్యానం అవుతుంది, లేకపోతేనా అశ్రద్ధగా ఉంటుందో, చూసే వాళ్ళకు ఎగతాళిగా ఉంటుందో అలా అనుకోకూడదు. ఇది పరమాత్మ సంబంధం మనసుతో ఉంటుంది, కానీ ఇది శరీరంతో కాదు. అది కేవలం ఒక గతి, మనకు ఆ ఆత్మాక స్థానం, ఆత్మాక ఉండటానికి ఒక నివాస స్థానం. కాబట్టి అది దానికి సహాయం చేత మనం, శరీరం యొక్క సహాయం చేత, మనసు యొక్క సహాయం చేత మనం పరమాత్మ యొక్క స్తుతి, ప్రార్థన, ఉపాసన చేస్తున్నాం. కాబట్టి అలాంటి నియమం అంటే ఏది లేదు. ఈ ఆసనంలో కూర్చోవాలి, ఏ ఆసనంలోనే కూర్చోవచ్చు. నీకు శరీరం ఎక్కడైతే ఏ ఆసనంలో అయితే స్థిరంగా స్థిమితంగా ఉంటుందో, ఎక్కువసేపు దీర్ఘకాలం కూర్చోగలుగుతుందో ఆసనమే ఆసనంగా భావించాలి. అది ఇక్కడ చెప్పబడింది. అందుకే తదేవ ఆసనం అనుష్ఠేయం, అదే ఆసనం అనుష్ఠానం చేయాలి. అనుష్ఠేమిత్యేవ ఆసన తాత్పర్యం, అదే ఆసనం యొక్క తాత్పర్యం. ఆసనం అంటే ఏదో కాదు స్వస్తికాసనం, పద్మాసనం, స్థిర సుఖాసనం ఇవన్నీ అని కాదు. ఏది అనుకూలంగా ఉంటే అది కూర్చో, ఎట్లాగైనా కూర్చోవచ్చు. నా కస్యచిద్ ఆసన విశేషస్య నియమో ప్రతిబంధ. నా కస్యచిద్ ఆసన విశేషస్య, ఈ ఆసనంలో మాత్రం కూర్చోవాలి, వజ్రాసనంలో పద్మాసనంలో కూర్చోవాలి, అలాంటి కస్యచిద్ ఆసన విశేషస్య, విశేషమైన ఆసనానికి నియమ ప్రతిబంధ నా, నియమం కానీ ప్రతిబంధం కానీ ఏది లేదు. ఎలా కావాలంటే అలా కూర్చోవచ్చు, ఇబ్బంది లేదా అంటారు. అందుకే అన్ని రకాల పద్ధతులు మనం ఎక్కడ ధ్యానం చేసే వాళ్ళు, మెడిటేషన్ చేసే వాళ్ళు చూస్తూ ఉంటామంట. ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎలాగైనా కూర్చోవచ్చు. కాబట్టి సాధ్యమైనంత ఏకాంతంగా స్థిరంగా స్థిమితంగా ఉండే చోట కూర్చోవాలి. ఎలాగ కూర్చున్నా కూడా పర్వాలేదు. అస్తు, ఇందులో ఏదైనా సందేహం ఉందా? ఇప్పుడు స్పష్టమైంది కదా. పెద్దవాళ్ళైనా ఎవరైనా ఎక్కడ అనుకూలంగా ఉంటే, ఇంకా అవసరమైతే పడుకోను చేయొచ్చండి, పడుకోను చేయొచ్చు. కూర్చోలేని స్థితిలో, కొంత కూర్చునే స్థితి కూడా ఉంటుంది. మనసులో మనస్ఫూర్తిగా శ్రద్ధ భక్తితో మనసులో ఆ పరమాత్మని ధ్యానించవచ్చు. స్తుతి, ప్రార్థన, ఓంకార జపానుష్ఠానం చేయొచ్చు. చాలా మంది చేస్తూ ఉంటారు కూడా, కానీ అలా కూడా చేయొచ్చు మన శరీరం సహకరించినప్పుడు. భక్తి అనేది లోపల ఉంటుంది, మనసు మానసికంగా ఉంటుంది, ఇలా చేసి. కాబట్టి ఇవన్నీ వికల్పాలు. ఎప్పుడు మనకు శరీరం సహకరించినప్పుడు, శరీరం సహకరించినప్పుడు ఆలస్యం ప్రమాదం. కూర్చొని చేసిన అంటే అంత ఇదిగా ఉండదు అన్నమాట. కాబట్టి శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళు కూర్చొని చేసుకుంటే అతి ఉత్తమంగా ఉంటుంది. లేని పక్షంలో ఎలా చేసినా దాంట్లో నీ ధ్యానం అనేది నీ ప్రయత్నపూర్వకంగా ఉంటుంది. కాబట్టి ఎలాగైనా చేయొచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి మీరు ఆసనం, ఇదే ఆసనంలో కూర్చోవాలనే సిద్ధాంతం అంటే ఏది లేదు, నియమం అంటే ఏది లేదు, ప్రతిబంధం ఏది లేదని చెప్పి కపిల్ మహర్షి మనకి స్పష్టంగా ఈ సూత్రం ద్వారా చెప్పబడింది అన్నమాట. ఈ సూత్రం ద్వారా చెప్పారు. అస్తు, అర్థమైందండి? ఓకే అండి. నెక్స్ట్ చూడండి. వెన్నుపూస నిటారుగా ఉండాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. కొందరికి చాలా మంది పెద్దవాళ్ళు వాళ్ళకి ముందుగా ఆటోమేటిక్ గా బెండ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు నేను వెన్నెముక నిటారుగా పెట్టాలని బలవంతంగా ఉంచితే ఏమవుతుంది, ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది. ఎంతవరకైతే శరీరాన్ని మనం నిశ్చేష్టంగా కూర్చోబెట్టవచ్చు అంతవరకు లాక్కోవాలి. ధ్యానంలో ఆసనం వేసిన తర్వాత కూడా సాధ్యమే స్థిరంగా అన్ని స్థిరంగా ఉండాలి, నిటారుగా ఉండాలి. అది మెడ కావచ్చు, నడుము కావచ్చు, వెన్నెముక కావచ్చు, నిటారుగా ఉండాలి. కొందరికి ముందు పెద్దవాళ్ళు ఆటోమేటిక్గా బెండ్ అయిపోయింది, వయసును బట్టి ఆటోమేటిక్ బెండ్ అయిపోయింది. వాళ్ళు గట్టి నిలుకోవాలని ప్రయత్నం చేస్తే అవుతుంది, ఎక్కువ ఇబ్బంది పడతారు, కూర్చోలేదు అనమాట. ఆ శరీర పీడ ఎక్కువగా ఉంటుంది, మానసిక ప్రయత్నం చేయలేము మనం. కాబట్టి ఎంతవరకైతే మనము ఫ్రీగా కూర్చోగలుగుతాం అంతవరకు శరీర భాగాన్ని లాక్కోవాలి. ఈ స్థితిలో నేను బాగా కూర్చోగలుగుతాను, ఆ స్థితిలో కూర్చొని చేయాలి. ఓకేనా? అంతేగాని మనం బలవంతంగా ఏది చేయకూడదు. ఆసనంలో కూర్చున్న, ధ్యానం కూర్చున్న ఏది కూడా బలవంతంగా మోకాళ్ళు కానీ, కాళ్ళు కానీ, పాదాలు కానీ, నడుము కానీ, చేతులు కానీ, కళ్ళు కానీ బిగించి లాగించి పట్టుకోకూడదు అన్నమాట. ఫ్రీగా వదిలేయాలి, శరీరాన్ని ఫ్రీగా వదిలేయాలి. ఏ స్థితిలో అయితే ఫ్రీగా స్థిరంగా ఉందో, ఎటువంటి బాధ లేకుండా, ఎటువంటి నొప్పి లేకుండా, ఎటువంటి పీడ లేకుండా ఉండగలుగుతుందో శరీరం, ఆ రకం కూర్చోవచ్చు. శక్తి సామర్థ్యం ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎలా సాధ్యమైనంత వరకు వెన్నెముక నిటారుగా పెట్టుకొని నిశ్చేష్టంగా కింద కూర్చొని పద్ధతిగా కూర్చొని చేస్తే వాళ్ళకు ఇంకా బాగా సహకరిస్తుంది. అందుకే ఇవన్నీ ధ్యానం, మెడిటేషన్ చెప్పి మనం ఒక వికల్పం పెట్టుకున్నా కానీ ఎక్కువగా ఒక వయసులో ఉన్నప్పుడు శక్తి సామర్థ్యం చేసుకోవాలి. శక్తి అయిపోయిన చేసేది కాదు. చాలా మంది వృద్ధావస్థలో, యువావస్థలో వృద్ధావస్థలు ఇవన్నీ చేసుకునేది, రాంభజన చేసుకునేటివి అనుకుంటుంటారు. వాస్తవంగా పరమాత్మ స్తుతి ప్రార్థన శక్తి సామర్థ్యం చేసుకోవాలి. అప్పుడు మనం దానివల్ల ఎక్కువ పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందగలుగుతాం, పరమాత్మ జ్ఞానాన్ని పొందగలుగుతాం. ఏదో వృద్ధావస్థలో చేసుకునేది కాదు. ఇది ఏమంటే ఆ టైం మనం చేయలేదు, ఎప్పుడైతే మనకు ఆ జ్ఞానం కనీసం కలిగినప్పుడు చేసుకుంటే వచ్చే జన్మకన్నా దానికి సంస్కారం పడుతుంది. కాబట్టి మనకు అలా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ
శక్తి సామర్థ్యం ఉన్నప్పుడు ఎవరికైనా అందుకే ఎక్కువగా మనం ఆ ప్రయత్నం చేయాలి, ఆ సంస్కారం అలవర్చుకోవాలన్నమాట. కాబట్టి ఎలాగైనా కూర్చోవచ్చండి. సో సాధ్యమంటే ప్రయత్నం చేయండి. ఎంతవరకు శరీరం నిశ్చలంగా కూర్చోగలుగుతుందో, ఎటువంటి బాధ లేకుండా కూర్చోగలుగుతుందో అదే ఆసనంగా భావించి నిరంతరంగా ధ్యానం ఆసనాన్ని కూర్చోండి. ఎందుకంటే ముందు ఆసనం స్థిరం కాంచము మనసుని స్థిరంగా పెట్టుకోలేమండి. ముందు ఈ ఆసనం నాకు అనుకూలంగా ఉంది, ఇలాగే కూర్చుంటాను. అది ప్రారంభంలో అది సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మానసికంగా నువ్వు జపానుష్ఠానం చేయడం మొదలు పెట్టాలి. నీకు ఆసనం శరీరాన్ని చాలా మంది ఏం చేస్తుంటారంటే ఆసనం స్థిరంగా కూర్చోలేదు అనమాట. రావడానికి ఎక్కిన వచ్చి వెనకబడి వచ్చి కూర్చుంటారు. టైం అయిపోయింది అంటే మనకి ఈ టైం, మనకి ఇదే టైం ఉంది, ఇంకా వేరే టైం లేదు. 6 నుంచి 6:30 వరకు చేయాలి, 6 నుంచి 6:15 వరకు చేయాలి అంటే ఒక టైం నిర్ధారించుకుంటాం. ఈ టైం లోపు అయిపోవాలి. ఏం చేయాలి, మన స్పీడ్గా వచ్చేసి కూర్చుంటాం. కూర్చొని ఇంకా డైరెక్ట్ గా జపానుష్ఠానం మొదలు పెట్టేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఆ జపానుష్ఠానం మొదలు పెడుతుందా కానీ శరీరాన్ని నువ్వు స్థిరంగా స్థిమితం కూర్చోబెట్టలేదు కదా. ఆ వచ్చినాంచి కూర్చున్నాంచి మనసులో జపానుష్ఠానం నడుస్తూ ఉంటుంది. నీ శరీరంలో కదిలిస్తుంటే కాళ్ళు కదిలించడం, మోకాళ్ళు కదిలించడం, తల కదిలించడం, నడుము కదిలించడం, ఆ చేతులు పక్క పెట్టడం, అలాగా అనుకూలమైన స్థితి ఉండమంట. అన్ని అప్పుడు సర్దుకుంటూ ఉంటామంట. జపానుష్ఠానం కూర్చొని సర్దుకుంటూ ఉంటాం. శరీరంలో ఉండే అవయవాలను కూడా ఇలాగ సర్దుకోవడం, కాళ్ళు కదిలించడం అలా ఉంటున్నాడు. అట్లా కదలిక ఉండవు. అందుకే ముందు శరీరాన్ని స్థిరంగా చేసుకున్న తర్వాతనే మనం మానసిక జపానుష్ఠానం మొదలు పెట్టాలి. ఇవన్నీ స్థిరంగా కూర్చో వెంటనే వచ్చేసి నాకు నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను, ధ్యానం చేసాను అనుకుంటే అది కేవలము భ్రమ మాత్రమే. వాస్తవం నువ్వు అంత స్థిరంగా, స్థిమితంగా, శాంతంగా, తన్మయతాపూర్వకంగా నువ్వు అక్కడ జపానుష్ఠానం చేసి రాలేదు. ఏదో ఒక వల్లి వేసి వచ్చావు అంటే ఏదో నిరంతరం ఒక చేస్తూ ఉన్నావు కదా, చేయాలన్నట్టుగా ఏదో అక్కడ పోయి నువ్వు వెళ్ళి మంత్రానుష్ఠానం, జపానుష్ఠానం ఏదో చదవాల్సింది చెప్పేసి వచ్చావన్నమాట. అలా ఉండకూడదు. పూర్తిగా ఓతప్రూతంగా సమర్పణ భావంతో, శ్రద్ధాభక్తితోటి. మామూలుగా చెప్పాలంటే మన ధ్యానం కూర్చుంటున్నాం అంటే, ధ్యానం చేయాలనుకున్నా అంటే ఒక అర్ధగంట ముందు నుంచి మన మానసిక ప్రిపరేషన్ ఉండాలండి. నిన్న ఇలా కూర్చున్నా, ఇలా కూర్చోదు, ప్రారంభించి ఇలా కూర్చుంటే ఈ రకంగా ఉంటా అని చెప్పి ముందు మానసికంగా ప్రిపేర్ కావాలి. మానసికంగా ప్రిపేర్ అయినప్పుడు నువ్వు ఆ టైంకి సెట్ అవుతావంట. అవన్నీ ఏం కాకుండా త్వరగా వచ్చేసి కూర్చొని డైరెక్ట్గా మొదలు పెట్టేసినామంటే అప్పుడు ఏదో సామాన్యంగా చేసినామంటే జరుగుతుంది, కానీ నిజంగా లోపలికి ప్రవేశించలేవు. అలా దానివల్ల ఏమవుతుంది, నష్టమేం కాదు. ఎంతైతే గతిని పొందాలి, ఎంతైతే వివేకాన్ని పొందలేనో, ఎంతైతే ఆ ధ్యానం యొక్క లాభాన్ని పొందాలనో అది పొందలేవు అనమాట. నువ్వు మానసికంగా స్థిరంగా నీ మనసు ఒక క్షణకాలం కూడా నిలబెట్టినప్పుడు దాని యొక్క ప్రభావం ఏంటో మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇవన్నీ ఏం లేకుండా కూర్చున్నా కదులుతూ ఉన్నామనుకోండి, అయిపోయేంత వరకు ఏం లాభము? మనసు స్థిరంగా, శరీరం స్థిరంగా లేనంతసేపు మనసు స్థిరంగా ఉండదు. మనసుని ఏకాగ్రత స్థితికి తీసుకొని రాలేము. మనం ఏదైతే అనుకుంటున్నా, నేను అప్పుడు మీకు అనిపిస్తుంది జపానుష్ఠానం లీనమే అని చెప్పి, అది ఏదో ఒక చెప్పుకుంటూ చదువుతూ వెళ్ళిపోతాం, కానీ నిజంగా మనసు అక్కడ స్థిరంగా ఉండదు అన్నమాట. మనసు ఎప్పుడు స్థిరపడుతుంది, శరీరం స్థిరంగా ఉన్నప్పుడే మనసు ఏకాగ్ర స్థితిని పొందుతుంది. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయాలి. ముందు శరీరంలో ఉండే అవయాన్ని స్థిమితంగా ఉంచుకున్న తర్వాత, నిశ్చలంగా ఉంచుకున్న తర్వాత అప్పుడు నీ మనసు అనేది జపానుష్ఠానంలోకి పూర్తిగా లోపలికి దిగగలుగుతుంది. సో అప్పుడు నువ్వు పరమాత్మని స్తుతించినా, ప్రార్థించినా ఒక భావన, ఒక తెలియని అనుభూతి అంటూ నీకు కూడా కలుగుతుంది అన్నమాట. ఆ రకంగా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ రకంగా చేసినప్పుడే మనకు ధ్యానం యొక్క ఫలం అనేది వెంటనే సిద్ధిస్తూ ఉంటున్నది. ఏ రోజు ఆ రోజు యొక్క అనుభూతి నీకు ఖచ్చితంగా బాగా కనిపిస్తుంది. నిజంగా మనం శ్రద్ధా భక్తితోటి నియమ విధానం ప్రకారం చేశామంటే ఆ రోజు చేసే అనుభవం నీకు చాలా విషయాలు తెలుస్తాయన్నమాట. ప్రతిసారి కూర్చున్నప్పుడు ఏదో ఒక అనుభవం నీకు కలుగుతుందన్నమాట. అది ధ్యాన పదం కావచ్చు, ఆసనం పదం కావచ్చు, ఇంకా వైచారికంగా పదం కావచ్చు. ప్రతిరోజు నీకు అనుభూతి కలుగుతుందన్నమాట, వెంటనే కలుగుతుంది. కానీ దాన్ని అర్థం చేసుకునే యోగ్యతను మనం సంపాదించుకోవాలి. ఆ పరమాత్మ యొక్క ప్రేరణ మనం సంపాదించుకోవాలి. మనసు ఏ రకమైన గతివిధిని చెప్తుంది, ఏ విధమైన స్థితిని నాకు ప్రేరేపిస్తుంది, నేను ఎలా చేస్తున్నాను, ఏ విధంగా చేస్తున్నాను, సరైన మార్గంలో ఉన్నానా, సరైన పద్ధతి చేస్తున్నా లేదా, అవి అనుభూతులు కలుగుతాయి. ఏదో చేయకపోయినా రేపు నెక్స్ట్ ఇలా చేయాలి నీకు ఒక కొత్త ఆలోచనలన్నీ నీకు థింకింగ్ అనేది మారుతూ ఉంటున్నమాట. అవి మారుదే యథావిధిగా ఉన్నాం, సామాన్యంగా ఉన్నాం అంటే మనలో ఎక్కడో దోషం ఉంది. ఆ దోషాన్ని మనం వెతుక్కోవాలన్నమాట. అస్తు. సో స్థిర సుఖమాసనం ఇది నా నియమం అంటే ఏది లేదు, మనకు అనుకూలమైన ఆసనంలో కూర్చోని చెప్పుకున్నాం. అలాగే అథ ముఖ్యం యోగ సాధనం, అందులో కూర్చున్న తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, ధ్యానం అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ ఒక ముఖ్య ఇది ఒక సాధనం అంటే చేయడానికి ఒక పద్ధతి చెప్తున్నాడు. ఒక యోగాభ్యాసం చెప్పుకున్నాము, ముందు ఆసనం స్థిరంగా ఉండాలని చెప్పి. రెండో ఇక్కడ చెప్తున్నా అథ ముఖ్యం యోగ సాధనం. యోగ సాధనం ఎలా ఉండాలంటే ధ్యానం నిర్విషయం మనః
ధ్యానం అంటే ఏంటి అసలుకి? నిర్విషయం మనః. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు ధ్యానం నిర్విషయం మన. ఈ సూత్రం మహర్షి కపిల మహర్షి రాశారు కదా. ధ్యానం అంటే ఏంటి? నిర్విషయం మన. మనసులో ఎటువంటి విషయాలు లేవు, కళ్ళు మూసుకొని కూర్చోడమే అంతే. ఏ విషయాలు ఇప్పుడు చాలా మంది ఏమంటుంటారంటే శ్వాస మీద ధ్యాస చెప్పి చెప్తున్నాను. ఇది కొంతవరకు నేను ఒక స్థితిలోకి తీసుకొని రావడం కోసం అన్నమాట. నిన్ను సాంసారిక విషయాల పట్ల కొంచెము శాంతపరచడం కోసం ముందు ఏదో ఒక విషయం మీద ఒకేసారి నీ శ్వాస బ్రీతింగ్ లెవెల్ సరిగా ఉండదన్నమాట. ముందు అలా శ్వాస మీద ధ్యాస పెట్టమంటే నీ బ్రీతింగ్ లో ఒక సమవస్థలోకి వస్తుంది. సమవస్థలోకి వచ్చినప్పుడు శాంతం అవుతావు. శాంతమైనప్పుడు అప్పుడు ఏదైనా మంత్రానిష్టంగా జపానిష్టంగా చేస్తే అది కొంచెం స్థిమితంగా అర్థపూర్వకంగా చింతన చేయగలుగుతావు, శాంతంగా దానికి న్యాయం చేయగలుగుతాం అన్నమాట. అందుకే దాన్ని ఈ రకంగా అర్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ ధ్యానం నిర్విషయం మనః అంటే, నిర్విషయం అంటే ఎటువంటి విషయం లేకుండా కూర్చోవడం కాదు. అక్కడ ఒక విషయం ఉంటుంది, ఏదో ఒక విషయంలో లీనం కావడమాట. నిర్విషయం అంటే బయటి అన్ని విషయాన్ని తొలగించుకొని ఏదో ఒక విషయంలో లీనం కావడము, దాన్ని ఇక్కడ నిర్విషయం అని చెప్పామట. అంటే అన్ని విషయాలు నిర్వీర్యం చేయాలి అని వదిలేయాలి, దాన్ని ధ్యానం అంటాము. అందుకే ధ్యానం అంటే ధ్యానం నిర్విషయం మనః. చూడండి ఇక్కడ దీని యొక్క భాష్యం ఎలా శర్మ బ్రహ్మమునిజీ. ధ్యానం అంటే విషయరహితం, అంటే ఎటువంటి విషయాలు ఉండవు. సాంసారిక విషయాల పట్ల మనకి ఎన్నైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాల పట్ల ఎటువంటి ఆకర్షణ, కోరిక, ఆకాంక్ష ఏమి ఉండకూడదు. అందుకే విషయరహితం, ఎటువంటి విషయం ఉండకూడదు. విషయరహితం, దాన్నే వృత్తిరహితం. ఎటువంటి వృత్తులు అంటే ఎటువంటి ఆలోచనలు కూడా ఉండకూడదు. వృత్తిరహితం అంటే ఎలా ఉండాలి? నిరుద్ధ వృత్తికం అంటే వృత్తులను అంటే ఆలోచనలను పూర్తి నిరుద్ధం చేసి ఉండాలి. యోగ చిత్త వృత్తిని ప్రారంభంలో చెప్తాను యోగ దర్శనంలో. యోగ అంటే ఏమిటి? యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్తంలో ఉండే వృత్తులను పూర్తిగా నిరోధించడమే యోగం అని చెప్పి ఇక్కడ అదే విధంగా నిరుద్ధ వృత్తికం అంటే మన చిత్తంలో ఉండే ఆలోచనలు, విచారాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా నిరోధించాలి. ఆ ధ్యాన సమయంలో కూర్చున్నప్పుడు నా సాంసారిక విషయంలో పట్ల కానీ, కుటుంబం పట్ల కానీ ఎటువంటి విషయం ఆలోచించకూడదు. ఈ సమయాన్ని పరమాత్మకు కేటాయించాను, పరమాత్మకు సమర్పించాను, పరమాత్మ గురించి ఆలోచించాలి. అన్ని విషయాలు నేను ఆలోచించకూడదు. ఆ రకంగా మానసికంగా గట్టిగా సంకల్పం చేసుకొని కూర్చుంటేనా ఖచ్చితంగా అదే విధంగాను పరమాత్మ స్తుతి ప్రార్థన చేయగలుగుతాం. అప్పుడు మనలో ఉండే ఆలోచన దూరం పెట్టుకోగలుగుతాను. ఇక్కడ నేను 10 నిమిషాలు, అర్ధగంట టైం పూర్తిగా సమర్పణ భావన పరమాత్మకు అంకితమై నేను జపానుష్ఠానం చేశాను అనుకోండి, నాకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్య పరిష్కారం దొరుకుతున్నమాట. ఆ సమస్యలు పరిష్కారం ఉన్నాయి, టెన్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు అదే విషయాలు ఆలోచిస్తుంటే మనకు టెన్షన్ ఎలా దూరం అవుతుందండి? కాబట్టి ఈ సమయం నేను పరమాత్మకు సమర్పించాను కాబట్టి పరమాత్మ గురించి ఆలోచించాలి అని చెప్పి సంకల్పం గట్టిగా పెట్టుకొని మనం సాంసారిక విషయాలు కానీ, ఇంకేమైనా కుటుంబ విషయాలు కానీ, ఇంకా ఏ విషయాలతో నీకు మధ్యలో నిన్ను బాధను కలిగిస్తున్నాయో, పీడని కలిగిస్తున్నాయో వాటన్నింటినీ తొలగించుకోవాలి. అలా సంకల్పపూర్వకం కూర్చున్నప్పుడు విషయాన్ని తొలగించుకోవడం సరళంగా ఉంటుందన్నమాట. అందుకే నిరుద్ధ వృత్తికం అంటే చిత్తంలో వృత్తి ఏ విధంగా ఏవి ఉండకూడదు, నిరుద్ధం చేసి ఉండాలన్నమాట. ఇంకా సమాప్త గుణాధికారం అంటే ఎటువంటి గుణాలు అక్కడ ఉండకూడదు, పూర్తిగా సమాప్తం చేసి ఉండాలన్నమాట. పరమాత్మ ధ్యానంలో కూర్చోగానే అన్ని విషయాలను మనం ముందుగానే, అందుకే చెప్పారా ఒక అర్ధగంట నుంచి ముందుగానే మానసికంగా ప్రిపేర్ అవుతున్నా చేయాలి అని చెప్పి ఇటువంటి విషయాలు సాంసారిక విషయాల పట్ల మనం తొలగించుకుంటూ ఉంటాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన కర్మలు, క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం నిరుద్ధం చేసుకోవచ్చు అన్నమాట. అందుకే సమాప్త గుణాధికారం అంటే అన్ని సమాప్తం చేసి మనః ఏవ ధ్యానం, మనసులో మాత్రమే ధ్యానం చేసుకోవాలి, మనసులో మాత్రమే ధ్యానం కలగాలి. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఆలోచిస్తుంటామండి, ఆలోచించినప్పుడు మనసుతో మాత్రం ఆలోచిస్తాం, కంఠం కలదు. కానీ ఇక్కడ మనం జపానుష్ఠానం చేస్తే కంఠం, మనం పైకి పెదవులు కదిలించకపోయినప్పటికీ కూడా మన మనసు కదులుతూ, మన పెదవులు కదులుతూ ఉంటాయి అని కంఠం కదులుతూ ఉంటుంది. గమనించండి, మనం గాయత్రి మంత్రం చెప్పినా, ఓంకార జపానుష్ఠానం చెప్పేటప్పుడు ఏమిటంటే మనము చెప్తున్నట్టుగా అనుభూతి కలుగుతుంది, లోపల కంఠం కదిలినట్టుగా అనుభూతి కలుగుతుంది, స్పందన కలుగుతుంది. కానీ నిజంగా మనసుతో చేసినప్పుడు ఆ కంఠము గాని స్పందన గాని ఏమి ఉండదండి. ఒక్కోసారి మనం తెలియకుండా మనసుతో ఆలోచిస్తూ ఉంటాం, ఎక్కడికో వెళ్ళిపోతాం, అక్కడ కంఠం పనిచేయదు. అలాగా మానసికంగా లోపలికి వెళ్ళిపోవాలి. మన జపానుష్ఠానం కానీ, గాయత్రి అనుష్ఠానం కానీ, ఇంకా ఏదైతే చేస్తున్నామో, ఏ మంత్రం తీసుకున్నామో, ఏదైతే తీసుకున్నా కూడా దాంట్లో పూర్తిగా లీనం కావాలి. మనకి ఎవరికైతే ఏది లక్ష్యంగా పెట్టుకుని వెళ్తున్నా ఏదైనా చేసుకోవచ్చు, కానీ దాంట్లో పూర్తిగా లీనం కావాలి. అంటే మనసుతో చేయాలి, కంఠం కదలకూడదు. అందుకే మనః ఏవ ధ్యానం, మనసుతో మాత్రం చేసే ధ్యానము. అప్పుడే మనకు లోపలికి అంతర్ముఖంగా వెళ్ళగలుగుతాము. కంఠంతో చేస్తూ ఉన్నది ఏంటంటే అది కొంతవరకు ప్రారంభిక స్థితిలో మనము
లోపలికి ప్రవేశించడానికి ముందు గట్టిగా చెప్తుంటాం, తర్వాత కొంచెం మెల్లగా చెప్తాం, తర్వాత పెదవులు కదిలిస్తూ చెప్తాము, తర్వాత అది కూడా అభ్యాసం అయిన తర్వాత పెదవులు కదిలించకుండా లోపల కంఠంలో చేస్తుంటాం. ఆ కంఠం కూడా అభ్యాసం అయిన తర్వాత ఆ కంఠాన్ని వదిలేసి డైరెక్ట్ గా మానసికంగా లోపలికి వెళ్ళిపోతాం. మనసుతో మనం ఆ జపానుష్ఠానం చేస్తామంట. అర్థపూర్వకంగా జపానుష్ఠానం చేసినప్పుడు అప్పుడు మనకు వెంటనే ధ్యానం కలుగుతుంది. అందుకే సమాప్త గుణాధిక అన్ని గుణాలు సమాప్తం చేసి, అంటే బయటి క్రియాకలాపాలను సమాప్తం చేసి మనహ ఏవ ధ్యానం, మనసులో మాత్రం చేసే ధ్యానం అంట. తన్ ముఖ్యం యోగ సాధనం, అదే తత్ ముఖ్యం యోగ సాధనం, అదే ముఖ్యమైన యోగ సాధనము. నిజంగా యోగం ఏంటంటే మనసు ద్వారా చేసేది యోగం అట, కంఠం ద్వారా చేసేది కాదు. ఇవన్నీ చేసే స్థూల ప్రక్రియలు మాత్రమే. అది సామాన్య స్థితిని మనం బయట ఉండే వాతావరణం కొంచెం అంతర్ముఖంగా ప్రవేశించడం కోసం చేసేటువంటి స్థూల ప్రక్రియలు, స్థూల సాధనాలు మాత్రమే. కాబట్టి మన మనసులోకి తీసుకెళ్ళాలి. కాబట్టి ప్రాథమికంలో ఉన్నప్పుడు మనం గట్టిగా ఉచ్చధ్వనితో చెప్పి అభ్యాసం చేయొచ్చు. అది కొంతకాలం చేసిన తర్వాత అభ్యాసం అయిన తర్వాత కొంచెం మెల్లగా చెప్పొచ్చు. అది కేవలం మనకే వినిపించే విధంగా. తర్వాత కొంతకాలం తర్వాత ఒక వారం చూసిన తర్వాత మళ్ళీ ఓన్లీ పెదవులు కదులుతూ ఉపాంశు జపం అన్నమాట. అంటే పెదవులు కదులుతూ చేయొచ్చు. తర్వాత కంఠంలో పెదవులు కదిలించకుండా కంఠంలో చేయడము, తర్వాత కంఠంలో వదిలేసి మానసికంగా లోపలికి వెళ్ళిపోవడం, అంటే మనసు ద్వారా. అది మనం ఎలా తెలుస్తుంది, ఎలా అనుభూతి కలుగుతుంటే మనం చేయంగా నీకే తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. నేను కంఠంతో చేస్తున్నానా, మనసుతో చేస్తున్నానా, లేదా పెదవులు కదిలిచి చేస్తున్నానా, ఎటువంటి స్థితిలో ఉండి చేస్తున్నాను, అది నీకు స్వయం అనుభూతి కలుగుతుంది. అక్కడ నీకు ఎక్కడ అడ్జస్ట్మెంట్ కావాలని చేస్తూ నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉంటే నీ మనసు నీకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. నీ మనసు ఎక్కడ ఏ విషయంలో నేను పొరపాటు చేస్తున్నా, ఏ విషయంగా నేను విషయాన్ని గ్రహించలేకపోతున్నాను, ఎక్కడ అనుష్ఠానాన్ని వేరే విషయానికి తీసుకెళ్తున్నాను, ఎక్కడ ఉంచాలి, ఏ స్థితిలో ఉంచాలి, ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలనేది ఆలోచన విధానం నీలో కనిపిస్తుంది. మార్గం కనిపిస్తుంది అక్కడ వేకది. లోపల ప్రయత్నం చేస్తూ ఉంటే నీకు మార్గం ప్రశస్తమవుతుంది. కాబట్టి ఆ రకంగా మానసికంగా చేసే ధ్యానం మన ఏవ ధ్యానం తత్ ముఖ్యం యోగ సాధనం, అది యోగం ముఖ్యం యోగ సాధనము. కాబట్టి ధ్యానం అంటే నిర్విషయం మనహ, అంటే విషయాలు ఉండకూడదు. ఎటువంటి విషయాలు, బయట విషయాలు ఉండాలి, బయట ప్రాపంచిక విషయాలు ఉండకూడదు. ఏదో ఒక విషయం ఉండాలి మనసులో, ఏదో ఒక విషయం మాత్రం ఉండాలి. అంటే అది ఈశ్వరుని యొక్క స్తుతి గుణ, ఏదో ఒక గుణాన్ని తీసుకొని దానికి చింతన చేస్తూ ఉండాలి, అదే విషయంలో ఉండాలి. బయట ఎటువంటి విషయాలు ఉండకూడదు. ధ్యానం నిర్విషయం మన అన్యాం అనుకోండి, ఎటువంటి విషయాలు లేనిదే ధ్యానం అంటే అది మూర్ఛావస్థలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది మూర్ఛావస్థకి. అంటే నీకు ఏది బోధపడదన్నమాట. ఇప్పుడు మూర్ఛావస్థలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడండి, అతనికి ఏమీ అర్థం కాదు, ఏం జరుగుతుందో అర్థం కాదు. నిజంగా దానికి సాంసారిక విషయం పట్ల స్పందన లేదు, చలనం లేదు. అది తమో గుణం యొక్క స్థితి వస్తుంది ఒక్కోసారి. తమో గుణంతో తమో గుణం ఎలా ఉంటుంది, నిద్రావస్థ ఎలా ఉంటుంది, అలా ఉంటుందన్నమాట. అలా స్థితిలో వెళ్ళిపోకూడదు. నిజంగా ధ్యానం అంటే మనసు అత్యంత సక్రియంగా ఉంటుంది, యాక్టివ్ గా ఉంటుంది, అత్యంత ప్రసన్నంగా ఉంటుంది. అదే ధ్యానం అన్నమాట. మూర్ఛావస్థలో ధ్యానం నిర్విషయం ఎటువంటి విషయం ఉండకూడదని చెప్పామనుకోండి, ఎటువంటి విషయాలు కలగకుండా కూర్చుంటే పోతుంది. కొంతకాలం తర్వాత అది తమో గుణ స్థితిని తీసుకొస్తుంది, నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది, ఒక మత్తులోకి వెళ్ళిపోతుంది అన్నమాట. నీకు ఏది బోధపడదు. ఇదే నాకు ధ్యాన స్థితి అంటే అది కొంతసేపు తర్వాత నీ శరీరం అంతా బరువు ఎక్కిపోతుంది, ఒళ్ళంతా బరువు ఎక్కిపోతుంది. అది నీకు అంత మనశ్శాంతిగా ఉండి ప్రశాంతత ఇవ్వదు అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా మనసులో మనం సక్రియాత్మకంగా ఉండి చేస్తూ ఉండాలి, ఏదో ఒక అనుష్ఠానం చేస్తూ ఉండాలి అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అస్తు. అందుకే మనహ ఏవ ధ్యానం తత్ ముఖ్య యోగ సాధనం అని చెప్పి ఇక్కడ 25వ సూత్రం చెప్పుకున్నాము. అస్తు. ఇందులో ఎదుక సూత్రం సందేహం ఉందా? ఇది కొంచెం ఎక్కువనే చెప్తున్నాను, ఎందుకంటే ఇటువంటి విషయాల్లో మనకి ఎక్కువ చేస్తుంటా ప్రయత్నం చేస్తుంటా కానీ తెలుసుకోవడం కోసం. అస్తు. తర్హి నన్ను మళ్ళీ 26, 27 రెండు ఒకే సూత్రాలు, రెండు సూత్రాలు కల్పించారు ఇక్కడ. నన్ను పురుషో ధ్యానాదికం అనుతిష్టేత్ నవా అనుతిష్టేత్ ఉభయత అపి సా తథైవ భవతి. నన్ను పురుషాన్ని జీవాత్మ ధ్యానాదికం, ధ్యానం అనేది అనుతిష్టేత్ వా అనుతిష్టేత్ నవా అనుతిష్టేత్, అంటే ధ్యానం చేసినా చేయకపోయినా, అంటే ధ్యానం యొక్క అనుష్ఠానం చేసినా ధ్యానం యొక్క అనుష్ఠానం చేయకపోయినా, ఉభయత రెండు రకాలుగా స తథైవ భవతి, ఆత్మ మాత్రం అలాగే ఉంటుంది. నువ్వు ధ్యానం చేసినా ధ్యానం చేయకపోయినా, ధ్యానానుష్ఠానం చేసినా ధ్యానం యొక్క అనుష్ఠానం చేయకపోయినా అది అలాగే ఉంటుంది, దాంట్లో ఎటువంటి మార్పులు ఉండవు అన్నమాట. అది ఉభయత రెండు రకాలుగా స తథైవ భవతి, అంటే జీవాత్మ అంటే పురుష జీవాత్మ అలాగే ఉంటుంది. నాహి తత్ర పురుషే
అపాయోపజనాభ్యాం భవితవ్యం. దాంట్లో పురుషుల్లో ఉత్పత్తి కానీ తొలి అంటే ఏదైనా ఉత్పన్నం కావడం కానీ తొలగిపోవడం కానీ అటువంటి ఏమి ఉండవన్నమాట. అందుకే నహి తత్ర పురుష అంటే పురుషుల్లో జీవాత్మలో అపాయ ఉపజనాభ్యాం ఏదైనా తొలగిపోవడం కానీ ఏదైనా రావడం కానీ ఉత్పన్నం కావడం కానీ ఏవి ఉండవట. అపాయ ఉపజనాభ్యాం భవితవ్యం. ఎందుకు? తస్య నిసంగత్వాత్. ఎందుకంటే ఆ జీవాత్మ నిసంగమైంది. ఆ జీవాత్మలు ఏదైనా ఉత్పన్నం కాదు, ఏది నష్టం కాదు. జీవాత్మ యొక్క స్వరూపం ఎలా ఉందో అలాగే ఉంటుంది. దాంట్లో దాన్ని తగ్గడం కానీ ఎక్కడం కానీ అంటూ ఏమి ఉండదు అన్నమాట. దాంట్లో జీవాత్మ ఎక్కువ ధ్యానం చేస్తుంది కదా, వివేకం సంపాదించుకునే దాంట్లో ఆత్మలు ఏమన్నా కొంచెం పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుందా? ఎక్కువ వివేకాన్ని పొందిన జీవాత్మలో కొంచెం ఏమైనా మార్పులు వస్తాయి. అవివేకం ఉంది జీవాత్మ కొన్ని మార్పులు తగ్గిపోతాయి. అలాగా మార్పులు అంటూ ఏ ఉండవు, పరిణామం అంటూ ఏది ఉండవన్నమాట. ఎందుకో నిసంగంగా ఉంటుంది అని చెప్పి మనం వేదనలు చెప్పుకున్నామట. ఎందుకు? తస్య నిసంగత్వాత్ అసంగోహి అయం పురుష. ఆ జీవాత్మ ఎల్లప్పుడూ అసంగత్యంగా ఉంటుందట. పాపం చేయని పుణ్యం చేయని ఎల్లప్పుడూ తటస్థంగా స్థిరంగా ఉంటుంది, అసంగత్యంగా ఉంటుంది. అంటే ఎటువంటి దోషాలు ఈ ఆత్మకు అంటుకోవన్నమాట. సో అటువంటిప్పుడు ధ్యానానుష్ఠానం చేసినా ధ్యానానుష్ఠానం చేయకపోయినా ఒకే విధంగా ఉంటాయి కదా, మరి ధ్యానం చేయడం ఎందుకు అని పూర్వపక్షి రకంగా అడుగుతున్నమాట. ఎందుకంటే ఏం చెప్పారు? అసంగోహి అయం పురుష. ఈ పురుష జీవాత్మది అసంగత్యంగా ఉంటుంది, ఎటువంటి సాంగత్యానికి లోను కాదు, ఎటువంటి సాంసార విషయాలకు అంటి పెట్టుకోవు, ఎల్లప్పుడూ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావంతో ఉంటుంది. అటువంటి నిత్య అసంగత్యంలో ఉంటుందని చెప్పుకున్న తర్వాత కూడా ఆ ధ్యానం చేయడం ఎందుకు, ధ్యానానుష్ఠానం చేయడం ఎందుకు? చేసినా చేయకుండా రెండు రకాలుగా తథైవ భవతి. ఆత్మ అలాగే ఉంటుంది. నువ్వు ధ్యానం చేసావని చెప్పి ఆత్మ పూర్తిగా పొంగిపోదు. నువ్వు ధ్యానం చేసే ఆత్మ అది సంకుచితంగా అయిపోదు. ఎలా ఉందో అలాగే ఉంటుంది. దానికోసం ధ్యానం చేయడం ఎందుకు? ధ్యానంలో ఏమన్నా ఆ జీవాత్మ మార్పులు వస్తున్నాయా? ఆ పురుష జీవాత్మలో ఎటువంటి మార్పులు రావలేదు. మరి అటువంటిప్పుడు ఎందుకు ధ్యానం చేయడం ఎందుకు? అసంగత్యంగా ఉంది కదా అని అలా ప్రస్తావించినప్పుడు సిద్ధాంతి దీనికి సమానం చెప్తున్నారు. చూడండి, ప్రశ్న అర్థమైంది అందరికీ? ప్రశ్న అడిగింది కరెక్ట్? అది కరెక్ట్ అడిగాడా? ప్రశ్న తప్పు అడిగాడా? కరెక్టే కదండి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది. ఇప్పుడు ఆత్మను ధ్యానం చేసిన మాది వివేకాన్ని పొందినంత మాది పొంగిపోదు, లావ్ అయిపోదు, లేదంటే కొంచెం గట్టిగా ఏదో బలం. ఇప్పుడు మనం కదా శరీరానికి బాగా తిండి తింటే కొంచెం బలంగా హృష్టపుష్ట తినకపోతే నిర్బలంగా నిర్వీర్యంగా ఉంటాడు. మార్పులు వచ్చాయి కదా. అట్లా ఎటువంటి మార్పులు, అటువంటి ధ్యానం చేయడం ఎందుకండి? ఆత్మలో గుణం మార్పులు ఉంటుంది కదా మహోదయ. అదే అక్కడ కనిపించదు కదా మన గుణంలో మార్పు వచ్చాయని చెప్పి. మన శరీరంలో మార్పులు కనిపిస్తున్నాయి. శరీరం బాగా హృష్టపుష్టంగా ఉంది, మంచి బాగా తిండి మంచి పదాహారం తీసుకొని, మంచి పౌష్టికమైన ఆహారం తీసుకొని, అలా దీంట్లో మనకి కనిపించడం లేదు కదా. కానీ గుణ మార్పు వల్ల సంతోషం ఉంది లేదని తెలుస్తుంది కదా మహోదయ. గుణ మార్పు వల్ల మనకు ఆలోచనలు తగ్గిపోతున్నాయి. పూర్వపక్షం అంటే అందుకే అవన్నీ మనకు కనిపించలేదు. ఆత్మతో అలాగే ఉంది. ఆత్మను చూస్తున్నాం మేము. ఇప్పుడు సుఖ దుఃఖానుభూతి ఎదుగలితే ఆత్మ కలుగుతుంది చెప్పావు. ఆత్మని ఇవన్నీ వచ్చినప్పుడు నాకేం కలగడం, ధ్యానం చేయడం వల్ల అది ఎక్కువ తక్కువ కావడం మనకేం కనిపించడం లేదు. కాబట్టి అతను అడిగిన ప్రశ్న కరెక్టే అన్నమాట. దానికి సిద్ధాంతం ఏం చెప్తారో చూద్దాం. అంటే ఆయన ఆలోచన అన్నమాట. అది మన సిద్ధాంత స్థితిగా ఆలోచన. ప్రశ్న వేసే వాళ్ళు ఎవరైనా ప్రశ్నకర్త ఇలాగే ప్రశ్న అడగవచ్చు అన్నమాట. దాంట్లో అడగడంలో ఒక న్యాయం ఉంది. అతను ఇలా ఉంటే రెండు మార్పులు ఏం జరగదా? అటువంటి అప్పుడు ఎందుకు ధ్యానం చేసినా చేయకుండా ఒకటే విధంగా ఉంటుంది ఆత్మ ఎటువంటి మార్పులు జరగవు. అలా అడిగినప్పుడు అలాంటి ప్రశ్న వస్తుంది కదండి. కరెక్ట్ గానే అడిగారు ఆయన. అదే మరి అట్లా ప్రశ్న సహజంగా వచ్చేస్తుంది. అలా ఏ మార్పు లేనప్పుడు మరి ఎందుకు ధ్యానం చేయడం ఇవన్నీ అంటా రైటే కదా ఆయన క్వశ్చన్. చాలా అంటదా? ఎందుకంటే మళ్ళీ ముక్తిని తిరిగి వచ్చేదానికి మళ్ళీ ప్రయత్నం చేయడం ఎందుకండి? మళ్ళీ ఇంటికి రావాల్సిందే కదా, సంసారానికి రావాల్సిందే. దానికి ఇంత కష్టపడేందుకు? అలా ప్రశ్న కలుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే దాని ఆన్సర్ బట్టి మనకి అర్థం అవుతుంది. అది యథార్థంగా తెలుసుకున్న సమాధానాన్ని బట్టి మనం అన్వయించుకోవాలి. ప్రాథమిక అవస్థలోనే అన్వయించారు. అందుకే మనం ఇవన్నీ తెలియదు కాబట్టి మనకి ఇవన్నీ ప్రశ్నలు రావడం సహజం. ప్రశ్నలు వస్తూ ఉంటాయి కాబట్టి అందుకే మనం పక్ష ప్రతిపక్షాలను చూసినప్పుడు మనకు సమాధానం ఏంటో కనిపిస్తుంది అన్నమాట.
ఇప్పుడు సిద్ధాంతి యొక్క సూత్రం ఏమంటారు చూద్దాం. దీనికి సమాధానం ఏ రకంగా చెప్తాను. ఉభయత అపి అవిశేష అని చెప్పి కింద సమాధానం చెప్తున్నారు చూడండి. ఉభయత అపి అవిశేష చేత్ నా ఏవం. రెండు రకాలుగా ఏ విశేషం అంటూ ఏం లేదంటే అలా లేదు, అలా కాదు. చూడండి సూత్రము ఉభయత అపి అవిశేష. ఉభయత అపి అవిశేష చేత్ నా ఏవం, అలా కాదండి. ఎందుకు? ఉపరాగ నిరోధాత్ అంటే ఉపరాగం అయితే రాగం అయితే ఉందో మనకు సంసార విషయం పట్ల ఉపరాగం అయితే ఉందో నిరోధాత్ విశేష, నిరోధం చేసినప్పుడే విశేష స్థితి కలుగుతున్నమాట. అంటే మనలో రాగాలు ఏవైతే ఉన్నాయో ఆ సాంసారిక విషయాల పట్ల అయితే రాగం ఉందో ఆకాంక్ష ఉందో వాటిని నిరోధాత్ అవిద్య అయితే ఉందో వాటిని తొలగించుకున్నప్పుడు నిరోధాత్ విశేషమైన స్థితి కలుగుతుంది. నిసంగే అపి ఇక్కడ మన 27వ సూత్రం చెప్పారు ఇక్కడ, అది 26వ సూత్రం పైది. నిసంగే అపి పైన అసంగోహి అయం పురుష అని చెప్పి ప్రమాణం చూపించాడు పూర్వపక్షి. అది నిసంగే చూడండి, మనకు ఇదే సూత్రాన్ని కొన్ని సిద్ధాంతి ఇదే ప్రమాణం చూపించాడు. పూర్వపక్షి ఒకసారి అదే సిద్ధాంత సూత్రాన్ని మళ్ళా పూర్వపక్షి పక్షిని తీసుకొని దాన్ని ఒక వారి ప్రశ్నగా భావించి దాంట్లోకి తీసుకున్నామట. అంటే చూసే దృష్టికోణం భిన్నంగా ఉంటుంది. అదే అసంగోహి అయం పురుష అని చెప్పి కొంచెం సిద్ధాంత పక్షం దానికి ప్రామాణికంగా చూపించాము. ఇప్పుడేమో పూర్వపక్షి యొక్క సిద్ధాంతంలో అదే సూత్రాన్ని సైద్ధాంతిక సూత్రాన్ని పూర్వపక్షి రూపంలో ప్రామాణికంగా తీసుకొని చెప్తున్నామట. అంటే చూసే దృష్టికోణం భిన్నంగా ఉంటుంది. ఎక్కడ ఏ రకం కావాలో సందర్భాన్ని బట్టి మనం వాడుకోవాలన్నమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అస్తు నిసంగేపి ఉపరాగో అవివేకాత్. జీవాత్మ నిసంగరహితమైనప్పటికీ కూడా ఉపరాగ, అందులో ఆ జీవాత్మ ఉపరాగం అనేది అవివేకం వల్ల ఉపరాగం కలుగుతుంది. ఆ ఉపరాగ కారణంగా అది సాంగత్యంలో ఉన్నట్టుగా భావిస్తుంది. అంటే అలాంటి ఆభాసం కలుగుతున్నమాట. నిసంగం అయినప్పటికీ కూడా ఉపరాగ, అందులో జీవాత్మ ఉపరాగం ఉంది. ఎందుకు? అవివేక కారణంగా అని చెప్పి ఈ సూత్రం చెప్పబడిందండి. అదేంటో చూద్దాం భాష్యంలో. ఏం చెప్పదు? జీవాత్మ నిసంగత్యంగా ఉన్నప్పటికీ కూడా అందులో ఉపరాగం ఉందన్నమాట. ఆకాంక్ష, సాంసారిక విషయం పట్ల కోరిక, ఆకాంక్ష, జన్మాంతర సంస్కారాలు ఉన్నాయి. అందుకే వాటి పట్ల ఆకాంక్ష, కోరిక ఉందన్నమాట. అది ఎందుకుంది? అవివేకాత్, యథార్థమైన జ్ఞానం లేదు కాబట్టి ఇంకా సాంసారిక విషయాల పట్ల కోరిక ఉంది. ఇప్పుడు ఎవరైనా మీకు ఇచ్చి మీకు నేను చెప్తూ ఉంటాను, మీకు పరమాత్మ మీకు ప్రత్యక్షమే ఒక వరం ఇచ్చా అంటే ఇక్కడికి ఇచ్చే వెళ్ళిపోవాలి, ముక్తికి వెళ్ళిపోవాలి, మోక్షం వెళ్ళిపోవాలి, ఎంతవరకు రాగలుగుతారండి? ఏదో మనకు శక్తి లేదు, దివ్య శక్తి లేవలేము, కూర్చోలేము, పెద్దవాళ్ళు వయసు అయిపోయే వాళ్ళు మేము వస్తామని అంటారు. శక్తి సామర్థ్యం వయసు ఉన్న వాళ్ళు రాగలుగుతారా? వదిలేసి ఎంతవరకు రాగలుగుతారండి? ఇక్కడే ఇంకా తిరిగి చూసి మళ్ళీ ఎన్నికి వెళ్ళకూడదు. కానీ ఎందుకు? అనాది వాసన సంస్కారం, అనాది జన్మల సంస్కారం మనకు ప్రబలంగా ఉంది కాబట్టి అంత త్వరగా మనం రాలేమండి. నిజంగా కోరిక ఉంటే మనకు ఎప్పుడో మనం వివేకం వైపు ఎప్పుడో వెళ్ళిపోతామండి. ఆ మార్గం ప్రశస్తం అవుతుంది. అసలు మనకు సంకల్పం ఉండదు, తెలుసుకొని సామాన్యంగా ప్రయత్నం చేస్తుండే ఉండాలి భక్తి భావనతోటి ఆ భగవంతుని నమస్కరించుకోవాలి. అంతవరకు మనం అంతవరకు ఆలోచిస్తున్నా కానీ మనకు కావాలి, పరమాత్మ కావాలి, మోక్షం కావాలి, సుఖ విశేషం కావాలి, ఈ బ్రహ్మాండం యొక్క రహస్యం తెలుసుకోవాలి, ఆత్మ యొక్క రహస్యం తెలుసుకోవాలి, మృత్యు యొక్క రహస్యం తెలుసుకోవాలి. నిజమైన సంకల్పం దృఢంగా బలంగా ఉంటే దానికోసం ప్రయత్నం చేస్తాం. ఆ సంకల్పం మనకు గట్టిగా లేవు. సామాన్యంగా కష్టాలు చూసి మనం ఏదో సామాన్యంగా నేను ప్రయత్నం చేస్తున్నాం, అందుకే సామాన్యం తెలుసుకుంటాం. విశేష ప్రయత్నం చేసినప్పుడు అన్ని త్యాగపూర్వకంగా ప్రయత్నం విశేషం చేసినప్పుడు అన్ని కూడా మనకు త్వరగా సిద్ధిస్తాయి. అస్తు నిసంగేపి ఉపరాగ అవివేకాత్. నిసంగత్యంలో ఉన్నప్పటికీ జీవాత్మ అది ఉపరాగం అనేది అవివేక కారణంగా ఉపరాగం ఉంటుంది. అనాదివాస సంస్కారం యొక్క ఉపరాగం ఉంది కాబట్టి అది సాంసారిక విషయాలను చూస్తుంది, తన ఆత్మ యొక్క స్వరూపం చూడటం లేదు. సంసార విషయాల పట్ల ఆకర్షణకు లోన్ అవుతుంది, బాహ్యేంద్రియాలకే లోన్ అయిపోతుంది అని చెప్పి 27 సూత్రం చెప్పారు ఇక్కడ. చూడండి భాష్యం చూడండి. అనయోహు సూత్రయోహు ఏకవాక్యత అస్తి. ఈ రెండు సూత్రాలకు ఒకే ఏకవాక్యత ఉంది. అంటే రెండు కలిసి ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయి, ఒకే అర్థాన్ని సమన్వయంగా చెప్తున్నాయన్నమాట. చూడండి, ఉభయత అపి అవిశేష చేతు. పూర్వపక్షయ ఉభయత రెండు రకాలు కూడా, అంటే ధ్యానానుష్ఠానం చేసినా అథవా చేయకుండా కూడా నవ అనుతిష్టేత్. ధ్యానాధికం అనుతిష్టేత్, నవ అనుతిష్టేత్. ధ్యానాధికం అనుష్ఠానం చేసినా చేయకుండా ఉభయత రెండు రకాలుగా కూడా అవిశేష. ఏ విశేషం అంటూ ఏం చేసినా చేయకుండా ఆత్మ అలాగే ఉంది. నువ్వు అలా అంటున్నావేమో. ధ్యానాదేహి అనుష్ఠానాత్
అననుష్ఠానాత్ ఇక నైట్ సమాసం డబల్ చేసామండి. ధ్యానాదేహ అనుష్ఠానాత్ అననుష్ఠానాత్ ఉభయత అపి. స్లైడ్ మార్చండి. అంటే ధ్యానాది అనుష్ఠానం చేసినా అనుష్ఠానం చేయకపోయినా ఉభయత అపి పురుషే అవిశేష అంటే సమాన ఏవ అవతిష్టతే, సమానంగానే ఉంటుంది. ధ్యానం చేసినా చేయకుండా పురుష జీవాత్మ మాత్రం సమానంగానే ఉంటుంది. సమాన ఏవ అవతిష్టతే, సమానంగానే కూర్చుంటుంది. ఎందుకు? తస్య అసంగత్వాత్. ఎందుకంటే అసంగోహి అయం పురుష, జీవాత్మ ఎప్పుడు కామక్రోధ లోభ మద మాత్సర్యకు లోను కాదు. అవి అంటి పెట్టుకోదన్నమాట. దాంట్లో ఎప్పుడు నిర్లిప్తంగానే ఉంటుంది, నిసంగంగానే ఉంటుందన్నమాట. ఉన్నప్పటికీ అందుకే తస్య అసంగత్యంగా ఉంటుంది. కాబట్టి వ్యర్థం ధ్యానాది అనుష్ఠానం ఇది చేత్. అందుకే ఆ జీవాత్మ మాత్రము అసంగత్యంగా ఉంటుంది. కాబట్టి ఈ ధ్యానం వ్యర్థం, ధ్యానం చేయడం వ్యర్థము. వ్యర్థం ధ్యానాది అనుష్ఠానం ఇది చేత్. నువ్వు అలా ఒక అంటామో దానికి సమానం ఉచ్యతే అని చెప్పి సమానం. ముందు ఆ పైన చెప్పిన పూర్వపక్ష అభిప్రాయాన్ని మళ్ళీ ఇక్కడ ప్రస్తావించి ఇప్పుడు ఉచ్యతే అని చెప్పి సమానం చెప్తున్నామట. చూడండి, ఉభయత పురుషే అవిశేష అంటే సమాన ఏవ అవతిష్ట, సమానంగా జీవాత్మ ఉంటుంది. దాంట్లో ఏ మార్పులు ఉండవు. ఎందుకు? తస్య అసంగత్వాత్. కాబట్టి వ్యర్థం ధ్యానాది అనుష్ఠానం, అందుకే వ్యర్థము ధ్యానం చేయడము ఇది చేత్. నువ్వు అలాగంటావేమో, అలాగంటే గిన ఉచ్యతే, దానికి సమానం చెప్తున్నారు. తదిహి అప్పుడు సమానం ఏంటంటే నా ఏవం నైవం వక్తవ్యం, అలా చెప్పకూడదు, అలా కాదు వాస్తవంగా. ఏంటి మరి? యతోహి, ఎందుకంటే ధ్యానాదిన కలు ఉపరాగో నిరోధాత్ భవతి. ధ్యానం ద్వారా మనలో ఉపరాగం అయితే ఉంది. ఇప్పుడు ఎవరు చెప్పారు ధ్యానం వల్ల రాగము తొలగిపోతే మార్పులు వస్తాయి. అలాగా మన ధ్యానం చేయడం వల్ల మనలో రాగము, ఆకాంక్ష, కోరికలు, సాంసారిక విషయాల పట్ల ఏవైతే ఆకాంక్ష, ప్రీతి ఉన్నాయో, అవిద్యాది ప్రీతి ఏదైతే ఉందో, మోహాత్మకమైన ప్రీతి ఏదైతే ఉందో తొలగిపోతాయండి. ధ్యానం ద్వారా కలు ఉపరాగ నిరోధాత్ భవతి, ఉపరాగం నిరోధం అయిపోతుంది. కాబట్టి ఉపరాగ నిరోధాత్ భవతి విశేష. నిరోధం కావడం వలన విశేషో భవతి అంటే వైశిష్ట్యం భవతి. ఎక్కడ? పురుషే. ఉపరాగం నిరోధం కావడం వలన భవతి విశేష అంటే వైశిష్ట్యం పురుషే భవతి, పురుషుల్లో వైశిష్ట్యం కలుస్తుంది. అంటే ఉపరాగం తొలగిపోయిన తర్వాత మనిషికి ప్రశాంతత, అంటే ఆత్మస్వరూపంలోకి రావడానికి అతని దగ్గరగా ఉంటామట. వైశిష్ట్యత అనేది కలుగుతుంది, జీవాత్మకి మార్పులు కనిపిస్తాయి. కాబట్టి ఎందువల్లంటే నిసంగే అపి పురుషే, నిసంగత్యంలో సాంగత్య రహితంగా ఉన్నప్పటికీ కూడా పురుషే అవివేక కారణంగా ఉపరాగ, అవివేక కారణంగా ఉపరాగం అనేది కలుగుతుంది, రాగం అనేది కలుగుతుంది, మోహం అనేది కలుగుతుంది. ఎందుకు? సంసర్గాపత్తి భవతి, సంసర్గం ఉంది కాబట్టి, సాంసారిక విషయాల పట్ల ప్రకృతితో సంబంధం ఉంది కాబట్టి, ఈ జడ శరీరంతో ప్రకృతితో ఉత్పన్నమైతే జడ శరీరంతో ఉత్పన్నమై ఉంది, సాంగత్యంలో ఉంది కాబట్టి ఈ అవివేక కారణంగా, సంసర్గ కారణంగా ఉపరాగం ఉంటుంది. ఆ ఉపరాగ కారణంగా ఆ జీవాత్మ, అంటే ఉపరాగం కారణంగా అవివేకం కారణంగా అది సాంగత్యంగానే ఉంటుంది, అలా అనుభూతిని పొందుతుంది. అంటే అలాంటి ఆభాసం కలుగుతుంది జీవాత్మకి. ఎందుకంటే సంసార విషయాల పట్ల అవివేకం ఉంది కాబట్టి అలాంటి ఉపరోగం ఉంటుంది. నిసంగేపి పురుషే అవివేకాత్ ఉపరాగ, నిసంగత్యంగా ఉన్నప్పటికీ అవివేక కారణంగా జీవాత్మ అవివిద్య అహంకారం ఉంది కాబట్టి, అవిద్య ఉంది కాబట్టి ఇక్కడ ఉపరాగం అనేది జీవాత్మ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి అనుభూతి ఉంటుంది కాబట్టి, సాంసారిక విషయాలు చూస్తుంది కాబట్టి సుఖ దుఃఖానుభూతి పొందుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిసంగ అని చెప్పి నిసంగంగా ఉండే ఉపరాగం అనేది మనసుని ప్రభావం చేయదు అంటే అలా కాదు. ఖచ్చితంగా ఆ అవివేక కారణంగా ఉపరాగం ఉంటుంది కాబట్టి ఆ పురుషునిలో ఆ సుఖ దుఃఖానుభూతి కలుగుతూ ఉంటుంది. కాబట్టి సంసర్గాపత్తి భవతి, సంసర్గ యొక్క ఆపత్తి వచ్చి పడుతుంది. కాబట్టి ఇక్కడ ధ్యానం చేయడం వ్యర్థం అనేది ఇది ఉచితం కాదు. ధ్యానం ద్వారా మన ఉపరాగం నష్టం అవుతుంది. ఉపరాగం నష్టమైనప్పుడు అవివేకం తొలగిపోతుంది. అవివేకం తొలగినప్పుడు ఉపరాగం కూడా ఉండదు. కాబట్టి ఆ ఉపరాగాన్ని తొలగించుకోవడం కోసం, మనలో రాగాన్ని తొలగించుకోవడం కోసం ధ్యానాది చేయడం అనివార్యం. నిసంగత్యంగా ఉన్నప్పటికీ కూడా జీవాత్మ అది సంసర్గ కారణంగా, అవివేక కారణంగా ఈ సంసర్గానుభూతి అనేది, ఉపరాగానుభూతి అనేది కలుగుతూ ఉంటుంది జీవాత్మకి. అందుకే ఖచ్చితంగా ధ్యానాధికం చేయాలి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడండి. అస్తు. ఇప్పుడు ఆ ఉపరాగాన్ని, ఆ అనురాగాన్ని, ఆ ప్రీతి మోహాత్మక రాగాన్ని ఎలా తొలగించుకోవాలి అంటే దానికి సమానం చెప్తున్నాడు. సాచ ఉపరాగ ఏ రకంగా ఉంటుందంటే, మరి ఆ ఉపరాగం ఏంటి అసలు? సాచ ఉపరాగం ఏంటి? ఆ ఉపరాగం ఏ రకంగా ఉంది? దాని యొక్క స్వరూపం ఏంటంటే అది ఏ రకంగా తొలగించుకోవచ్చు అని దానికి ఉపాయం చెప్తున్నాయి ఇక్కడ.
జపా స్ఫటికయోరివ న జపా స్ఫటికయోరివ న ఉపరాగ కింటు అభిమాన. అది ఉపరాగం అయితే ఉందో అది వాస్తవం ఉపరాగం కాదు, ఒక అభిమానం, ఆత్మ యొక్క అభిమానం అన్నమాట. అవిద్య అహంకారం ఉంది కాబట్టి అభిమానం వాస్తవం కాదనమాట. ఉపరాగ న ఉపరాగ కింటు అభిమాన. జపా స్ఫటికయోరివ. జపా స్ఫటిక అంటే ఏమిటంటే జప అంటే ఒక పుష్ప విశేషం అండి, ఒక అందమైన పుష్ప విశేషం. స్ఫటికం అంటే నిర్మలమైంది, స్ఫటికమైంది. ఇప్పుడు ఆ అద్దం ఎలా ఉంటుంది, చాలా స్ఫటికంగా. ఏది మనం ఆ అద్దం దగ్గర ఏం తీసుకుపోతే అదే చూపిస్తుంది, అదే చిత్రాన్ని చూపిస్తున్నమాట, అదే ప్రతిబింబాన్ని చూపిస్తుంది. అలాగా అంతకంటే ఇంకా స్ఫటికమైన మణి ఏదైతే ఉందో. జప అంటే పుష్ప విశేషం. జపా స్ఫటికయోరివ న ఉపరాగ కింటు అభిమాన. చూడండి భాషను చూడండి. జపా స్ఫటికయో సంసర్గాత్ భవతి. జపా స్ఫటికయో సంసర్గాత్ భవతి జపా పుష్ప వర్ణస్య ఉపరాగ. జపా పుష్ప వర్ణస్య ఉపరాగ స్ఫటికే భవతి. అంటే జపా పుష్పం అని చెప్పాం కదా, జపా అనే ఒక పుష్ప విశేషము, స్ఫటికం, ఈ రెండింటి మధ్య సంసర్గం జరిగినప్పుడు అంటే సంబంధం, అంటే ఆ స్ఫటికమణి ఏదైతే ఉందో ఆ స్ఫటికమణి దగ్గరికి ఆ పుష్పం తీసుకొచ్చినప్పుడు ఆ పుష్పం ఏ వర్ణంలో ఏ రంగులో అయితే ఉందో ఆ స్ఫటికం కూడా అదే వర్ణం అదే రంగులోకి మారిపోతుందండి. అదే రంగులో అదే వర్ణంలోకి మారిపోతుందన్నమాట. ఇప్పుడు అద్దం స్ఫటికంగా నిర్మలంగా స్పష్టంగా ఉంది, శుద్ధంగా ఉంది, పవిత్రంగా ఉంది. మనం ఆ అద్దం దగ్గరికి ఏ వస్తువు ఏ పదార్థం తీసుకుంటే అదే చూపిస్తున్నామట. అంటే పూర్తిగా అద్దం కూడా అదే విధంగా కనిపిస్తున్నామట. అదే అద్దము పూర్తిగా స్పష్టంగా శుద్ధంగా కనిపించదు. ఏ పుష్పం ఏ వర్ణం ఏ ప్రతిబింబం తీసుకెళ్ళామో అదే విధంగా చూపిస్తున్నామట. అలాగే ఇక్కడ కూడా జపా స్ఫటికయో సంసర్గాత్ భవతి జపా పుష్ప వర్ణస్య ఉపరాగ. ఆ రెండింటి మధ్య సాంగత్యంలో తీసుకురావడం వల్ల, అంటే స్ఫటికమణికి దగ్గరికి ఆ జప అనే పుష్పాన్ని తీసుకురావడం వల్ల ఆ స్ఫటికం కూడా అదే విధంగా మారిపోయింది. అప్పుడు ఆ ఉపరాగం అందులో వచ్చేసింది అన్నమాట. ఇందులో వచ్చేసింది, అద్దంలో వచ్చేసింది. వాస్తవంగా వచ్చిందా? రాలేదు. కానీ ఆ స్ఫటికం నిర్మలంగా ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావం, ఆ పుష్పం యొక్క ప్రభావం ఆ స్ఫటికమణి మీద పడటం వల్ల అది అలాగే చూపిస్తుంది. వాస్తవంగా లేదు అక్కడ, అది సాంగత్యంతో యుక్తం కాదు. అది అక్కడ తొలగిపోని అక్కడ తొలగిపోతుంది. అక్కడ ఉన్నంతసేపు జపా పుష్పం ఉన్నంతసేపు ఆ జపా పుష్ప వర్ణం ఉన్నంతసేపు ఆ వర్ణం కూడా అలాగే, అది రక్తవర్ణం కావచ్చు, పీతవర్ణం కావచ్చు, ఏదో ఒక కృష్ణవర్ణం కావచ్చు, అదే వర్ణంలో ఆ స్ఫటికమణి కూడా అదే విధంగా కనిపిస్తుంది. అద్దం దగ్గర మనం నిలబడినంతసేపు మన ముఖమే కనిపిస్తుంది. ఏ ప్రతిబింబం పెట్టామో అదే ప్రతిబింబం కనిపిస్తుంది. మన ఉన్నంతసేపు అది అక్కడే ఉంటుంది. మనం తొలగిపోని అక్కడి నుంచి పక్కకు పోగానే అది పక్కకు పోతుంది. అలాగే ఇక్కడ కూడా జపా పుష్ప వర్ణస్య ఉపరాగ స్ఫటికే, ఆ స్ఫటికంలో ఉపరాగం అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఆ స్ఫటికంలో అపితు నా తథా స ఉపరాగ. వాస్తవంగా ఆ జపా పుష్పం అద్దమే ఆ స్ఫటిక జపా పుష్పంగా మారిపోయిందా? అది నిస్సంగత్యంగానే ఉంది. అది పూర్తిగా అంటుకోలేదు. కానీ దాని ప్రతిబింబం యొక్క ప్రభావం అలా స్ఫటికంగా నిర్మలంగా ఉంది కాబట్టి అది ఆ రకం కనిపిస్తుంది. కాబట్టి నా తథా స ఉపరాగం. కానీ వాస్తవంగా ఉపరాగం అలా కాదు. ఉపరాగం అనేది అలా కాదు. కింటు అభిమాన. ఇక్కడ అయితే ఉందో ఇక్కడ అభిమానం అన్నమాట. ఈ మనలో ఉపరాగం అయితే కనిపిస్తుందో, జీవాత్మ ఉపరాగం అయితే కనిపిస్తుందో అక్కడన్నా వాస్తవంగా అదే వాస్తవం అలా కాదు. ఇక్కడ అయితే ఉందో అవివేకం అజ్ఞానం. వాస్తవంగా జీవాత్మ కోరుకుంటుంది, సాంసారిక విషయాల పట్ల ఆకర్షణ ఉంది, కానీ దాన్ని చూస్తుంది, అది కావాలని కోరుకుంటుంది కాబట్టి ఆ ఉపరాగము ఆ జీవాత్మ మీద పడింది. ఆ జీవాత్మ అనుభూతిని పొందుతుంది. నిస్సంగా ఉన్నప్పటికీ కూడా దాన్నే చూస్తుంది కాబట్టి ఆ ఉపరాగం ఆ మోహాత్మకి అజ్ఞానం అవివేకం అంధకారం అనేది ఆ జీవాత్మకు అలాగా తీసుకోబడుతుంది, గ్రహించబడుతుంది అన్నమాట. అందుకే కింటు స ఉపరాగ కింటు అభిమాన అంటే పురుషస్య చేతనత్వాత్. అదేంటి వాస్తవంగా అలా కాదు. కానీ ఆ ఉపరాగం ఎలా ఉందంటే పురుషస్య చేతన, పురుష జీవాత్మ చేతన జీవాత్మ కాబట్టి సో అభిమన్యతే, అలాగా అభిమానించబడుతుంది, అది అలా గ్రహించబడుతుంది. వాస్తవంగా లేదు. లేకపోయినప్పటికీ కూడా ఏ విధంగా జపా పుష్పం ఆ స్ఫటికమైన దగ్గర ఏ విధంగా కనిపిస్తుందో అలాగే సాంసారిక విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ విషయ వాసన జీవాత్మ చూస్తుంది కాబట్టి అలాగా ఇక్కడ అభిమన్యతే, అలా చేతన స్వరూపం కాబట్టి వాటిని ఆరోపించబడతాయి. తం ఉపరాగమత సో అభిమాన ఏవ. అది అభిమానం మాత్రమే. అదేంటి? అభిమానం మాత్రమే. అది వాస్తవంగా అలా కాదు. అంటే అది ఆభాసం మాత్రమే. ఎందుకంటే దాన్ని విషయాలను చూసినంతసేపు అలాగే వాటి పట్లే ఆకర్షణ ఉంటుంది. ఎప్పుడైతే ఆ విషయాన్ని చూడకుండా జీవాత్మ తన అంతర్ముఖంగా అయిపోతుందో,
తన ఆత్మలో లీనమైపోతుందో అప్పుడు ఆత్మ యొక్క స్వరూపం కనిపిస్తుంది. ఈ రకంగా జపా పుష్పం అది స్ఫటికానికి సమానంగా ఏదైతే ఉందో దానికి సమానంగా ఇక్కడ ఉపరాగము కాదు, యథార్థంగా అది అభిమానము అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించి, ఆ ఉపరాగం ఎటువంటిదే అభిమానంగా ఉన్నామంట. అంటే మిథ్యా జ్ఞానంగా అభిమానం అంటే మిథ్యా అహంకారంలో ఉంది, మిథ్యా అభిమానంలో ఉన్నామాట. వాస్తవంగా జప పుష్ప వర్ణం ఏ విధంగా అది స్ఫటికంలో అంతర్భూతం కావడం అంటే దగ్గరికి రావడంలో ఏ విధంగా కనిపిస్తుందో ఆ రకంగా పోల్చి చెప్పాడు. దానికి సమానంగా ఇక్కడ కూడా అలా ఉంది, వాస్తవంగా అలా కాదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలి. అస్తు ఇప్పుడు అర్థమైందండి. ఆచార్య జపా పుష్పం అంటే మందార పువ్వు నాకు స్పష్టంగా తెలియదు, అదే అనుకుండొచ్చు, అదే ఉండొచ్చు కదా. మందార పువ్వు అన్ని రంగుల్లో దొరుకుతుంది కదండి. అన్ని రంగు వైట్ తెలుపులో ఉంటుంది, రక్తంలో ఉంటుంది, అన్ని రంగుల్లోనే ఉంటుంది మందార దొరుకుతుంది. ఉండొచ్చు అండి జపా పుష్పం అని. అట్లా ఏదైనా పుష్పాలు రకరకాల పుష్పాలు కదా, అది ఏ పుష్పం వర్ణం ఏ పుష్పం అనేది ఏ రంగు మనకి ఆ స్ఫటికంలో ఉంటే అదే మనకి కనిపిస్తుంది, అదే రంగులో అదే వర్ణంలో చూపిస్తున్నమాట. ఓకే, మన స్థూల ఉదాహరణ మన అర్థంలో తెలుసుకుంటాం. మనం ఏ వర్ణంతో యుక్తమైన ప్రతిబింబం చూపిస్తే అదే చూపిస్తున్నాం. అలాగే అది కూడా అలాగే చూపిస్తుంది. వాస్తవంగా పూర్తిగా దాంట్లో నిజంగా అర్థంలోకి రాలేదు ఆ ప్రతిబింబం. అలాగే ఇక్కడ కూడా వాస్తవం జీవాత్మ అసంగత్యంగానే ఉంటుంది. ఇవి రాగద్వేష మద మాస ఇవన్నీ ఆ జీవాత్మ అంటుకోపోయినప్పటికీ సాంగత్యంలో ఉంది కాబట్టి అది కూడా అదే ప్రతిబింబానికి లోన్ అయిపోయింది. ఏ విధంగా ప్రతిబింబం కారణంగా ఆ అర్థం కూడా అదే విధంగా కనిపిస్తుందో ఇక్కడ అదే విధంగా ఆ సాంగత్యంలో ఉంది కాబట్టి ఆ జీవాత్మ అంటే అనుభూతిని పొందుతున్నాడు. దాని యొక్క స్వరూపం కనిపించడం లేదన్నమాట, అదే కనిపిస్తున్నాడు, అదే చూస్తుంది. కానీ ఈ మాలిన్యాన్ని తొలగించుకున్నప్పుడు, అవిద్య అహంకారం తొలగించుకున్నప్పుడు అప్పుడు దాని యొక్క స్వరూపం యథార్థంగా తెలుస్తుందన్నమాట. అందుకే అది మిథ్య అభిమానం మాత్రమే, వాస్తవం కాదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలండి. అస్తు ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ పునశ్చ అని చెప్పి ఇంకా దీన్ని అది ఒక మిథ్యా అభిమానం చెప్పి మరి దీన్ని ఎలా ఈ ఉపరాగాన్ని ఎలా తొలగించుకోవచ్చు, ఎలా నిరోధం అవుతుంది ఈ రాగం అంటే దానికి ఉపాయం చెప్తున్నారు ఇక్కడ. ధ్యాన ధారణ అభ్యాస వైరాగ్యాత్ 4 చెప్పారు. ధ్యానం చేత ధ్యాన ధారణ అభ్యాస వైరాగ్యాదిభి తన్నిరోధ అంటే ఆ ఉపరాగం తొలగించుకోవచ్చు. రాగం అయితే ఉందో, ఆకాంక్ష ఏదైతే ఉందో, సాంసారిక విషయాల పట్ల కోరిక ఏదైతే ఉందో వాటిని ఆ కర్మను తొలగించుకోవచ్చు, ఆ మిథ్యా అభిమానం తొలగించుకోవచ్చు. ఆ ఉపరాగాన్ని అంటే విషయం మీద ఏదో ఒక రాగం ఉంటుంది మనకు ఖచ్చితంగా. సాంసారిక విషయాల పట్ల ఏదో కోరిక ఉంటుందండి. అది మనకి ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్క లోకేషణ కావచ్చు, విత్తేషణ కావచ్చు, పుత్రేషణ కావచ్చు. ఒక అవస్థ దాటిపోయిన తర్వాత బాల్యావస్థలో పుత్రేషణ ఉంటుంది, యువావస్థలో గృహస్థావస్థలో విత్తేషణ ఉంటుంది. ఆ గృహస్థావస్థ దాటిపోయిన తర్వాత ప్రౌఢావస్థ ఏదైతే ఉంటుందో అక్కడ లోకేషణ ఉంటుంది ఎక్కువగా. సో ఈ రకంగా ఈ అవస్థలు ఏదో ఒక అవస్థ మనకు ఖచ్చితంగా ఆకాంక్ష ప్రీతి ఉండొచ్చు అన్నమాట. కాబట్టి వీటిని ఎప్పుడు తొలగించుకోగలుగుతామంటే వాటికి విశేషంగా మనం ప్రయత్నం చేసినప్పుడు, అంటే ధ్యాన ధారణ అభ్యాస వైరాగ్యాదిభి వీటి ద్వారా తన్నిరోధ అంటే ఆ ఉపరాగాన్ని తొలగించుకోవచ్చు. ఏ దాని పట్ల మనకు ఆకర్షణ ఉందో ఆ ఉపరాగాన్ని నిరోధం చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించారు. ఏంటంటే చూడండి భాష్యంలో ధ్యాన ధారణ దాన్ని కొంచెం ఓపెన్ చేసి చెప్పాడు. ధ్యాన ధారణ అంటే ప్రాణాయామ ఆసన అభ్యాస వైరాగ్య యమ నియమై ఇవన్నీ కొంచెం విశదీకరణ చెప్పారు కదా. ధ్యానము ధారణ ఇవన్నీ వచ్చేస్తాయంటే ధ్యానము ధారణము ప్రాణాయామ ఆసనము ఇంకా అభ్యాసము చేస్తుంది, దానికోసం ప్రయత్నం చేస్తున్నది. అలాగా ఇవన్నీ చేయగానే నీలో ఒక వైరాగ్యం వచ్చేస్తుంది. అంటే ఈ సాంసారిక విషయాల పట్ల వైరాగ్యం కలుగుతుంది, పరమాత్మ పట్ల ప్రీతి కలుగుతుంది అన్నమాట. అలాగే ఇంకా యమ నియమాలను ఆచరించడం ద్వారా యమ నియమ ఆసన ప్రాణ ఇవన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి. ఒక యమ నియమాన్ని పట్టుకుంటే మనం ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అక్కడ విడివిడిగా చెప్పబడింది. సో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇవన్నీ క్రమంగా ఆచరిస్తూ పాటిస్తూ వచ్చామనుకోండి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ సిద్ధిస్తాయి. ఎప్పుడైతే ఇవి సిద్ధిస్తాయో అప్పుడు ఏమవుతుంది, నియమై తస్య అభిమానస్య అంటే ఉపరాగం యొక్క అభిమానం ఉంది కదా,
అదే మన పైన చెప్పిన తస్య అభిమానత్యే తమ ఉపరాగ. సో అభిమాన, అది ఉపరాగం అంటే మిథ్య అభిమానం మాత్రమే. ఆ మిథ్య అభిమానం, రాగయుక్త అభిమానం అనేది తొలగిపోతుంది. కాబట్టి యమ నియమై తస్య అభిమానస్య నిరోధో భవతి. ఆ ఉపరాగం యొక్క అభిమానం ఏదైతే ఉందో దానికి నిరోధించబడుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. కాబట్టి మనం యోగ దర్శనం చెప్పుకున్నాం. యమాలు కూడా దాంట్లో అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహాహ యమాహ, ఇవి 5 నియమాల్లో కూడా మళ్ళీ శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని నియమాహ, ఈ 5, ఈ మొత్తం 10 ఈ రకంగా. తర్వాత యమ నియమాల్లో ఈ 10 వచ్చేసాయి. యమ నియమ మళ్ళీ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, ఇవన్నీ క్రమంగా ఆచరించుకుంటూ వెళ్తేనే మనకు సమాధి స్థితి కలుగుతుంది, ధ్యాన స్థితి కలుగుతుంది. అందులో ధారణ కూడా వచ్చేస్తుంది. ధారణ అంటే ఏమిటి? ఏదో ఒక విషయంలో ఒకే ఏకతానత నిరంతరంగా తైల బిందులా ఉంటుందని ఒక నూనె పోసేటప్పుడు కింద ఏదైనా పాత్రలో తీసుకునేటప్పుడు అక్కడ మధ్య గ్యాప్ ఉండకూడదు అనమాట. అలా తైల బిందులు నిరంతరంగా పడుతూ ఉంటే, నిరంతరంగా అట్లా మనసును కేంద్రీకరిస్తూ ఉంటే ఒక విషయంలో ఆ తైల బిందువులు ఎప్పుడైతే ఉంటుందో అది ధ్యానంగా మారిపోతుంది అన్నమాట. దేశబంధ చిత్తస్య ధారణ. ముందుగా ధారణ అంటే ఏదో ఒక స్థానంలో, మన ముఖంలో మనం చెప్పాం, నాసికాగ్రే, జిహ్వాగ్రే, బురుకుటి మధ్యే, బ్రహ్మరంధ్రే, కంఠాగ్రే, నాభి ప్రదేశే, సో ఇవన్నీ హృదయ ప్రదేశే, ఇవన్నీ స్థానాలు అన్నమాట. అది నాభి ప్రదేశంలో చేసుకోవచ్చు, మన మనసుని కేంద్రీకరించవచ్చు. హృదయ ప్రదేశంలో చేసుకోవచ్చు, కంఠ భాగంలో చేసుకోవచ్చు, ముక్కు యొక్క కొన భాగంలో కావచ్చు, నాలుక యొక్క కొన భాగంలో కావచ్చు, బ్రికుటు మధ్యలో కావచ్చు, బ్రహ్మరంధ్రంలో కావచ్చు, ఎక్కడేం చేసుకోవచ్చు అండి. కానీ ఏదో ఒక స్థానంలో ధారణ ఎక్కడవుతుంది? ధారణ అంటే ముందు దేశబంధ చిత్తస్య ధారణ. ఏదో ఒక దేశంలో, ఏదో ఒక స్థానం, మనం ఇప్పుడు ఇన్ని స్థానాలు చెప్పాను, అందులో ఏదో ఒక స్థానంలో ముందు మనసుని కేంద్రీకరించు. మాటికి ఒకసారి బ్రహ్మరంధ్రంలో, ఒకసారి బ్రికుటి మధ్యలో, ఒకసారి కంఠాగ్రంలో, ఒకసారి జిహ్వాగ్రంలో, ఒకసారి హృదయ ప్రదేశం, ఆ స్థానాన్ని మార్చకూడదు. ఏదో ఒక స్థానంలో పెట్టుకోవాలన్నమాట మనసును. చాలా మంది ఉంచేపు మానసికంగా ఆలోచన కొంచెం బ్రికుటి మధ్య, 2 కనుబొమ్మల మధ్య చేస్తూ ఉంటారు, మళ్ళీ కొంతసేపు హృదయ ప్రదేశం చేస్తూ ఉంటారు, అలాగే స్థానం మారుస్తూ ఉంటారు. స్థానం మార్చకూడదు. ఏదో ఒక స్థానంలో స్థిరంగా ఉంచి అదే విధంగా అదే స్థానంలో ధారణ చేస్తూ ఉంటే అది ధారణగా మారిపోతుంది. ఆ ధారణే ధ్యానంగా మారిపోతుంది. అందుకే దేశబంధ చిత్తస్య ధారణ. ధ్యానం అంటే తత్ర ప్రత్యేక తానత ధ్యానం. తత్ర ప్రత్యేక తానత అంటే నిరంతరం ఒకే తానత ఉండాలి. చెప్పా, తైల బిందువు వలె ఉండాలి. నూనె పోసినప్పుడు ఏ విధంగా ఒకే ధార ఎలా ఉంటుందో అలా కంటిన్యూగా మన మనసుకి ఆ జ్ఞానానికి స్తుతి, ప్రార్థన, ఉపాసన ఏం చేస్తున్నాం, జపాసన, అలా కంటిన్యూషన్ ఉండాలి. మధ్య ఎటువంటి గ్యాప్ రాకూడదు. అందుకే తత్ర ప్రత్యేక తానత ధ్యానం. ధ్యానం అంటే ఒకే తానత ఉండాలి, దాంట్లో ఎటువంటి కటింగులు ఉండకూడదు, మధ్యలో ఎటువంటి గ్యాప్ రాకూడదు. దాన్ని ధ్యానం అంటాము. ఆ ధ్యానం కంటే ముందు ఏం కలగాలి? ధారణ కలగాలి. ధారణ ఎలా వస్తుంది? దేశబంధ చిత్తస్య ధారణ. ఏదో ఒక విషయంలో, అది హృదయంలో ప్రదేశంలో కావచ్చు, బ్రికుటి మధ్యలో కావచ్చు, ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ, ముక్కు యొక్క కొన భాగంలో కానీ అక్కడ ముందు నిలబెట్టాలి ముందు మనసును. అది చేస్తూ 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 ఉంటే అది ధారణగా మారిపోతుంది. అదే చూస్తూ ఉంటాం. దాంట్లో చేస్తూ ధారణ స్థిరపడిందో అది వెంటనే ధ్యానంలోకి ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోతుంది. అంటే కంటిన్యూషన్ గా ఏర్పడుతుంది, ఏకతానత వచ్చేస్తున్నమాట. అది ధ్యానంగా మారిపోతుంది. అప్పుడు ధ్యాన స్థితిలో ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనలో మనోగత భావాలు మొత్తం చేంజ్ అయిపోతాయి. మనోగత భావాలన్నీ కూడా మనలో ఎక్కడ ఏది అవిద్య ఉంది, ఏది అంధకారం ఉంది, ఏది చేయాలి, ఏది చేయకూడదు, కర్తవ్య అకర్తవ్యాలు కూడా మొత్తం బోధపడుతుందండి. ఎప్పుడైతే ధ్యానస్థితి మీకు కలుగుతుందో ఈ యథార్థమైన సత్వగుణం నీలో ప్రధానం, సత్వగుణం ఉప్పొంగిపోతున్నమాట. సత్వగుణం ఉజాగరం అవుతున్నాడు, ఉద్భుతం అవుతున్నమాట. ఎప్పుడు ధ్యానస్థితి నీకు కలిగిందో సత్వగుణం ప్రధానం కావడం వల్ల సత్వగుణంలో అన్ని మంచిగానే, న్యాయబద్ధంగానే ఆధ్యాత్మిక విషయాల పట్ల, శాస్త్రాల పట్ల, గురుల పట్ల అన్ని శ్రద్ధ కలుగుతాయన్నమాట. అంటే చేయవలసిన కర్తవ్యాలు, మానవ జీవనం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి, అవన్నీ కూడా నీకు యథార్థంగా అర్థం. జీవనం అంటే ఏమిటి, అసలు నేను ఎవరిని, ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, ఏం చేయాలి, ఇంతవరకు ఏం చేశాను, ఇంతవరకు నేను ఏం చేయగలుగుతాను, చేయడానికి నా దగ్గర ఎంత సమయం ఉంది, ఈ సమయంలో ఏం చేయగలుగుతాను, ముఖ్యమైన పనులు ఏంటివి, అది జీవనంలో అవశిష్టమైన భాగాన్ని యథార్థంగా తెలుసుకొని ఈ సమయాన్ని సదుపాయం చేసుకోవాలి. ఉన్న సమయం అన్నా నా దగ్గర ధ్యానం చేసుకోవాలనుకున్నా కూడా, ఇంకేమన్నా పరమాత్మ యొక్క ఉపాసన చేయాలన్నా కూడా, ఏదైనా విద్య నేర్చుకోవాలనుకున్నా నా దగ్గర ఒక 20 ఏళ్ళు ఉంది, 30 ఏళ్ళు ఉంది, లేదంటే ఒక 10 ఏళ్ళలో ఉంది, ఈ సమయాన్ని సదుపాయం చేసుకోవాలి. నా సంస్కారాన్ని మార్చుకోవాలి, నాలో ఉండే వాసన రూప సంస్కారాన్ని మార్చుకోవాలి. అది నా వచ్చే జన్మకు మళ్ళీ సంస్కారంగా ఆ జీవనానికి కారణం అవుతుంది అని చెప్పి, నీ
లో ఉండే గతివిధి నీలో ఉండే వైచారిక శక్తిని పెంచుతుంది అన్నమాట. అసలు నువ్వు ఎవరు అనే నేను తత్వాన్ని నీకు నీలో ఉండే తత్వాన్ని నీలో అంటే నువ్వు ఎవరు నీకు బోధిస్తున్నావట. అసలు నేను ఎవరిని అనే తత్వాన్ని నీకు చెప్తున్నావట. అంటే నేను ఏ స్థితిలో ఉన్నానో నీ యొక్క స్వరూపాన్ని నీ యొక్క గతివిధిని ఏం చేయాలనేది నీకు ఒక స్థిరమైన ఆత్మజ్ఞాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ రకంగా ధ్యాన ధారణ, ఈ రకంగా ధ్యానము ధారణ చేస్తుంటే అది అభ్యాసంగా మారిపోతుంది, అభ్యాసం వైరాగ్యంగా మారిపోతుంది. ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల మనకు మిథ్య అభిమానం, మిథ్య అహంకారం ఏవైతే ఉన్నాయో సాంసారిక విషయాల పట్ల యథార్థంగా తెలుసుకుని వాటిని వదిలివేయడం సహజమవుతుంది. ఈ రకంగా సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలండి. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా ఇంకా? కాబట్టి ఈ రకంగా ప్రస్తావించబడి అథాపి, ఇది ఒక సూత్రం చూడండి, 30 సూత్రము. అథాపి అలాగే లక్ష్య విక్షేపయోర్ వృత్త్యా ఇది ఆచార్యాః. లక్ష్య విక్షేపయో, సారీ లక్ష్య కాదు, లయ విక్షేపయో. లయ అంటే లయం చేయడం, అంటే మనలో ఉండే ఆలోచనలు విచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా లయం చేయాలి, అంటే నష్టం చేయాలి, వదిలేయాలి. లయ విక్షేపయోర్ వ్యావృత్త్యా ఇత్యాచార్య. అనేక మంది ఆచార్యులు ఏమంటున్నారంటే నీలో ఉండే ఆలోచనలు త్యాగం చేయి, వదిలేయి. ఎప్పుడు త్యాగం చేస్తావో అప్పుడు లయం చేస్తావో అప్పుడే నీకు ఈ మిథ్య అభిమానస్య అనేది అంటే ఉపరాగ యొక్క అభిమానం అయితే ఉందో అది నిరోధించబడుతుంది అని చెప్పి అనేక మంది ఆచార్యులు చెప్పారు అనే విషయాన్ని చెప్పారు ఇక్కడ. చూడండి, లయ విక్షేపయోర్ వ్యావృత్య ఇత్యాచార్య. లయ అంటే లయ ఏంటి? లయ వృత్తినాం అంటే ప్రవృత్తినాం. మన మనసు ఎక్కడైతే ప్రవృత్తం అవుతుందో, ఏ విషయాల పట్ల ఆకర్షణకు లోనైపోయి అక్కడ వెళ్ళిపోతుందో ఆ వృత్తులను, ఆ ఆలోచనలను. వృత్తినాం అంటే ప్రవృత్తినాం. నిగూఢత్వం అంటే మూర్ఛితత్వం, అంటే నిద్రాభావ అంటే వాటిని పూర్తిగా వదిలేయాలన్నమాట. నిగూఢంగా పూర్తిగా సూక్ష్మంగా మూర్ఛితం చేయాలంటే దాన్ని పూర్తిగా వదిలేయాలన్నమాట, మూర్ఛితం చేయాలన్నమాట. నిద్రాభావ అంటే వాటిని నిద్రావస్థలో పంపించాలి, పూర్తి చలనం లేకుండా పంపించేయాలన్నమాట, అంటే వదిలివేయాలి. అలాగే లయ అంటే ఆ రకం లయం చేయాలి అన్నమాట. విక్షేపో అంటే వృత్తినాం వ్యాపార. మనలో విక్షేపం అంటే మనలో మనసులో ఏవైతే వృత్తులు, వ్యాపారాలు, ఆలోచనలు నడుస్తున్నాయో వాటిని. విక్షేపం అంటే వృత్తినాం వ్యాపార అంటే ఎటువంటి వ్యాపారము? ప్రమాణ విపర్యయ వికల్ప స్మృతి రూప. ప్రమాణము, విపర్యము, వికల్పము ఇవన్నీ మనలో మనసులో, ప్రతి మనసులో వికల్ప వృత్తి ఉంటుంది, మిథ్య అభిమానం ఉంటుంది. అంటే చాలా ఆలోచన భిన్న భిన్నగా ఉంటాయి. ఒక అవునా కాదా, ఇది యథార్థమా కాదా అంటే విషయాల్లో మనము యోగం చెప్పుకున్నాం. ప్రమాణ మిథ్య అభిమానం ఉంటుంది. ఒక రకం చెప్పాలంటే మిథ్య అభిమానం ఉంటుంది, మిథ్య జ్ఞానం ఉంటుంది, మిథ్య అవిద్య అనేది మనలో అంధకారం బాగా నాటుకుపోయి ఉంటుంది అన్నమాట. అవన్నీ కూడా అందుకే విక్షేపం అంటే వృత్తినాం వ్యాపార ఏంటంటే ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ అని చెప్పి మనం యోగం చెప్పుకున్నాం. అటువంటి ప్రమాణ వృత్తి, విపర్యయ వృత్తి, వికల్ప వృత్తి, స్మృతి రూప వృత్తి ఏవైతే సందేహాత్మకంగా ఉండే ఇవన్నీ కూడా మిథ్యా వృత్తి పూర్వకంగా ఉండేటువంటి విక్షేపాలు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేయాలి. అలా వదిలేసినప్పుడు తథా భూతయో లయ విక్షేపయో నివృత్య అంటే అటువంటితో అంటే ఆలోచనతో యుక్తమైనటువంటి విచారాలను, ఆలోచనను తథాభూతయో లయ విక్షేపయో వాటిని లయం చేసినప్పుడు, విక్షేపాలను దూరం చేసినప్పుడు, శాంతపరిచినప్పుడు, నివృత్య తథాభూతయో లయ విక్షేపయో నివృత్య అంటే నిరోధించి అంటే వాటిని ఆపివేసి, నిలిపివేసి అంటే తొలగించేసి. తన్నిరోధో అంటే ఉపరాగ రూపస్య అభిమానస్య నిరోధో భవతి. వాటికి నిరోధం అవుతుంది, ఉపరాగ నిరోధం అవుతుంది. నిరోధం అంటే ఉపరాగ రూపమైనటువంటి నిరోధం అయితే ఉందో, ఉపరాగ రూపస్య అభిమానస్య నిరోధం, అభిమానం ఏదైతే ఉందో అది నిరోధించబడుతుంది. నిరోధో భవతి ఇది ఆచార్యా అనేకే మన్యంతే. అనేక మంది ఆచార్యులు మనలో ఉండే రాగాన్ని, ఉపరాగాన్ని ఎలా తొలగించుకోవచ్చు అంటే మనం లయం చేయాలి విక్షేపాలను. మనలో ఉండే విక్షేపాలను లయం చేసినప్పుడు, ఆలోచనలను లయం చేసినప్పుడు, నష్టం చేసినప్పుడు, దగ్ధబీజభావం చేసినప్పుడే, అప్పుడు ఇటువంటి విక్షేపాలు పూర్తిగా తొలగినప్పుడే అప్పుడు ఏమవుతుంది? ఉపరాగ రూప అభిమానస్య నిరోధో భవతి ఇత్యాచార్యా అనేకే మన్యంతే. అనేక మంది ఆచార్యులు ఈ రకంగా దీనికి ప్రస్తావించారు. కాబట్టి మనలో ఉండే విక్షేపాలను ఎప్పుడు లయం చేస్తామో, నష్టం చేస్తామో, వదిలివేస్తామో అప్పుడు ఈ ఆలోచనలు ఉన్నంతసేపు మనకు ఏదో ఒకటి మనసు గతివిధి నడుస్తూనే ఉంటున్నమాట.
ఈ మనసులో ఉండే ఆలోచన ఎప్పుడు తొలగించేస్తామో, త్యాగం చేస్తామో అప్పుడే మనలో ఉండే ఉపరాగాలు నష్టమవుతాయి. అందుకే చెప్పాం ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే ఏం చెప్పాను? రాగోపహతం ధ్యానం ముందు చెప్పుకున్నాం. రాగం ఉన్నంతసేపు మనకి ధ్యానం కలగదు. రాగాన్ని ఉపహతం చేసినప్పుడు ధ్యానం కలుగుతుంది చెప్పినమాట. కాబట్టి ఈ రాగాన్ని ఉపరాగాన్ని ఎప్పుడు నష్టం చేసుకుంటామో అప్పుడే మనకు ధ్యానం కలుగుతుంది. కాబట్టి ఈ రాగాన్ని ఉపహతం చేయాలంటే ఏం చెప్పారు అనేక మంది ఆచార్యులు? ఈ లయం చేయాలి. ఏంటివి? విక్షేపయోరు లయ. ఈ విక్షేపాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు లయం చేసినప్పుడు, వాళ్ళు వ్యావృత్తి నిరోధించినప్పుడు అప్పుడు మనకు ఆ ఉపరాగం అనేది మిథ్యాభిమానం నష్టం అవుతుంది. అలా నష్టం చేసుకోవచ్చు అని చెప్పి అనేక మంది ఆచార్యులు ప్రస్తావించారు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలండి. అస్తు ఇదే ధ్యాన విషయం. ఇంకా భిన్నంగా చెప్పబడింది. తర్వాత ధ్యానానుష్ఠానం ఏ రకమైన స్థితి ఉంటుంది, ఇంకా ధ్యానం ఇంకా మరి ఏ రకం సంపాదించుకోవాలనేది ఇంకా దీనికి సంబంధించి చాలా ఇంకా కొన్ని సూత్రాలు ఉన్నాయి. అది రేపు చూద్దాం. అస్తు ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో ఇంకెవరికైనా సందేహం చెప్పండి. అస్తువా? ఇది వినిపిస్తుందండి? వినిపిస్తాను మహోదయ. అర్థమైంది మహోదయ. అస్తు అండి. విషయం సరళంగానే ఉంది, స్పష్టంగా కూడా ఉంది. అస్తు. సో మంత్రపాఠ చేయాల్సినంత ప్రయత్నం మనం చేయాలి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ఓం నమస్తే సార్. నమస్తే మహోదయ.